హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జయ శంకర అభయంకర కాశీపుర శంభో దేవరాజ సేవ్యమూర్ధని మొట్టమొదట నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మా టైంలో మణిశర్మ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వారు నన్ను అప్పటికి వారు ఉన్నటువంటి దాంట్లో అంటే ఒక పెద్ద సంగీత దర్శకులు ఎంత మనల్ని ఒక కొత్త రైటర్ వచ్చినప్పుడు చిరంజీవి గారి సినిమాకి రాసేయాలి, చిరంజీవి గారికి సినిమాకి పనిచేసేయాలి, అదొక్కటే డ్రీమ్ ఉంటుంది అందరికీ కూడా. అది ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు మీ తాలూకా ఫీలింగ్ ఏంటండి? నా కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో వరం దొరుకుద్దనో లేకపోతే అనుగ్రహం దొరుకుద్దనో వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఆ రెండింటికన్నా మించింది ఏదో అక్కడ ఉందన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఇలాంటి మహానుభావులు మన చిరంజీవి గారు కావచ్చు, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు కావచ్చు, వేటూరి సుందరరామూర్తి గారు కావచ్చు, కొరటాల శివ గారు నాకు అలా సిచ్యువేషన్ చెప్పిన 10 నిమిషాలకు ఆ పాట రాశాను సార్. ఆయన చెప్తూ ఉండగానే మొదటి పల్లవి రాశాను నేను. జననీ భువనహితకారిణి అగజా అసురగణ చూషిని జననీ బ్రోవగా రమ్మని అని చెప్పేసి రాశాను సార్. రాసి జంఝామారుతమై జనజీవన పరివృతమై కదిలాడు కలిహరుడు కథన కుతూహలమై వైరి విభంజనమై స్వైర ప్రభంజనమై నడిచాడు పురహరుడు ప్రజల ప్రచోదనమై అని రాశాను సార్. పురహరుడు అన్న మాట ఎంత బాగుందో నిజంగా. మీరు రాసిన అంత గొప్ప పాటతో బేబీ 100 crores కలెక్ట్ చేసే సినిమా, దాంట్లో నేను కూడా భాగస్వామి అవడం నిజంగా చాలా సంతోషం సార్. నిజంగా అంటే దర్శకుడు తాలూకు కష్టం కానివ్వండి, ఆ టీం తాలూకు ఎఫర్ట్ కానివ్వండి, టీం దేవరాజ సేవ్యమూర్ధని కీర్ణలోచనే. నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు మొన్న రీసెంట్గా మాట చెప్పారు నాతో. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కళ్యాణ్ నీతో టైటిల్ సాంగ్ రాయించారు. మీరు ఎక్కువ ఛాలెంజ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫేస్ చేశారా, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫేస్ చేశారండి? నాకు తెలిసి నేనే కాదు సార్, ఏ రచయిత కూడా 99% వీటి ఎక్కడి దగ్గర ఛాలెంజ్ రాదు సార్. రచయితకి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే సార్, బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అందరూ కొత్తగా డిస్క్లైమర్లు వేస్తున్నారు, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ అని. ఎందుకు వాడాలి సార్ హెడ్ ఫోన్స్? అంటే హెడ్ ఫోన్స్ వాడితే తప్ప అర్థం కానంటే పాట మనం చేస్తున్నామా? జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతున్నది మాత్రం సినిమా పాట. ఈ మధ్య కాలంలో ఎవరో నాతో అన్న మాట ఏంటంటే, ఇన్స్టా రీల్లో క్యాచ్ అయ్యి 2 లైన్లు రాస్తే చాలండి అన్నారు. నేను ఇన్స్టా రీల్లో క్యాచ్ అయ్యేదంటే మరి 30 seconds పాట పెట్టుకుందాం సార్, అయిపోద్ది అన్నాను నేను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ రోజున మనతో పాటు ఉన్న గెస్ట్ కూడా మంచి స్పెషల్ పర్సన్. ఎందుకంటే పాటలతో తనదైన ముద్రని ఎక్కడికక్కడ పెయింటింగ్స్ లాగా ప్రతి సినిమా మీద తన పాటే ఒక పెయింటింగ్లా సినిమాకి ఎంతో అందాన్ని తీసుకొచ్చి ఆ సినిమా విజయానికి తన పాటను కూడా ఒక బావుటగా ఎగరేసి ఈరోజు వరకు సినిమా పరిశ్రమలో అందరి మన్ననలు అభినందనలతో అందుకుంటూ, అంటే సారస్వత పుష్టితో, ఏదో ఒక సినిమా హిట్ అయింది కాబట్టి అందులో పాట రాశాడు కాబట్టి కాదు, తన పాటలో ఉండే ఆ సాహితీ పరిపుష్టి అన్నది ఏది ఉందో దానితో ఎంతో పాపులారిటీ తెచ్చుకుని ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ పాయింట్ పేరు త్రిపురనేని కళ్యాణ చక్రవర్తి. లెట్ us వెల్కమ్ హిమ్ టు అవర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ, వాచ్ ఇట్. వెల్కమ్. హాయ్ సార్, నమస్కారం సార్. వెల్కమ్ కళ్యాణ్ చక్రవర్తి. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఫర్ ఆల్ యువర్ సాంగ్స్. మీ లిటరేచర్లో ఉండే ఆ టచ్, ఎందుకంటే ఊరికే మాటలు పొదగడమో లెంత్కి మాటలు రాయడమో కాకుండా ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది మీ సాంగ్లో. ఒక పాదం రాసిన 4 మాటలు రాసిన ఆ 4 మాటలకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెషన్ కోసమే 4 మాటలు పుడతాయి. అంతేగాని మీరు ఎక్కడ ఏ రోజున ఏ పాటలోని మాటలు పేర్చలే అండి. అసలు ఇలాంటి ఇన్స్పిరేషను, ఇలాంటి ఒక ఇంత
తక్కువ టైంలో మీకు ఎక్కువ పాపులారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, అనుమానం ఏం లేదు సార్, అనుమానం ఏం లేదు, నిజమే సార్ కదా, నిజమే సార్. అసలు ఈ రకమైన ఈ ప్రయాణంలో మీకు ఇంత తక్కువ అచ్చుముండు మనవాళ్ళు అంటారే అనంతకాలంలో అగ్రస్థానానికి అని అంటారు చూడండి. Yes, sir, yes, sir. అది పడికట్టుగా అనే మాట, పడికట్టుగానే. Yes, sir, బట్ yes, మీకు అది 100% కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. 100% కరెక్ట్. ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది సినిమా ఇండస్ట్రీలో? నిజంగా సార్, అంటే ఒక మారుమూల పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన అనతి కాలంలోనే అతిరథ మహారాజులు అందరూ హక్కును చేర్చుకొని కళామ తల్లి తన స్తన్యం ఇచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అంటే ఖచ్చితంగా అది నా పూర్వజన్మ సుకృతం అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఏదో ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, మన దగ్గర గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కాదు ఆవగించంత అదృష్టం ఉండాలి అని చెప్పేసి. బహుశా ఆ అదృష్టం నాకు చాలా ఎక్కువ ఉందనేది నేను ఆ అదృష్టమే గుమ్మడికాయ అంత ఉన్నదేమో, ఆవగింది కాదు. ఎస్ సార్, ఖచ్చితంగా నేను అనుకుంటాను సార్. అంటే ఎవరికి కూడా సార్ విజయం సాధించాలన్న సంకల్పమే ప్రతి మనిషిలోనూ ఉంటుంది సార్. ఆ సంకల్పానికి తగ్గ అవకాశం రావాలి, ఆ అవకాశం విజయవంతం అవ్వాలి, ఆ విజయవంతమైన దాన్ని కూడా అందరూ ఆమోదించగలగాలి, ఆమోదించిన దాన్ని దాటి మనకంటూ ప్రత్యేకత ఉండాలి. ఇవన్నీ లైనప్ అవటంలో సార్ ఎక్కడో తప్పకుండా అదృష్టం తాలూకు పాత్ర చాలా పెద్దదని నేను భావిస్తాను సార్. అది నాకు ఖచ్చితంగా ఉంది అనేది సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు కదా సార్, త్రికరణశుద్ధిగా నేను నమ్మే మాట కూడా సార్. ఎగ్జాక్ట్లీ. మీరు లేదు మీ నడవడిక కానీ మీ ది వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ నేను చాలా చోట్ల చూశాను కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కవి అన్న డిగ్నిటీని ఫస్ట్ మీరు ఫీల్ అవుతారు. ఎస్ సార్, ఎస్ సార్, అది చాలా అవసరం. ఎస్ సార్, ఎస్ సార్. మీరు ఒక పోయిట్ అన్న డిగ్నిటీ మీలో కనిపిస్తుంది నాకు. ఎస్ సార్, అంటే మనం మహామహులు నడిచిన దారిలో నడుస్తున్నప్పుడు సార్ ఏమంటాం, పూలకున్న పరిమళం దారానికి అబ్బినట్టు, ఆ తావికి అబ్బినట్టు, అలాగే మహామహులు నడిచి కావ్య గౌరవం తీసుకొచ్చిన సినిమా పాట పరంపరలో మనం కూడా ఒక భాగస్వామిగా మనవంటూ, అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సంవిధానం ఒకటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మనం కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి పేరుని నిలబెట్టవలసినటువంటి బాధ్యత, వారి పేరుని వారి గౌరవాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతాను. దాన్ని నేను ఖచ్చితంగా నాకు అన్వయించుకొని దాన్ని నేను ప్రదర్శించాలని ప్రయత్నిస్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు నిజంగానే మీరు అన్నట్టుగా ఎప్పుడో దైత గోపాలం గారి దగ్గర నుంచి, సముద్రాల గారి దగ్గర నుంచి, పింగళ గారి దగ్గర నుంచి, ఆత్రేయ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, కొసరాజు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఎంత పరంపర ఉందండి. ఆ పరంపరలో ఈ రోజున ఈ తరంలో మీరు కూడా వాళ్ళ సరసన వాళ్ళ వరసన నిలబడే అవకాశం మీకు రావడం అన్నది నిజంగా 100%. అంటే దీనికి మీరు ప్రత్యేకంగా, అంటే ఒక పోయిట్ అవ్వడం అంటే మీకు మీరుగా స్వచ్ఛంద కవిత్వం రాసుకోవచ్చు, పుస్తకాలు ప్రచురించుకోవచ్చు, బట్ సినిమా పాట రాయడం అంత సులభం కాదు. అవును సార్. ఎంతమందినో గొల్లపూడి మారుతురారు చెప్పారు, రాయడం అంటే ఏమిటో తెలియని వాడిని ఒప్పించడమే రచయిత తాలూకు గుణం. రచన అంటే అదే అని చెప్పారు. అవును, గొల్లపూడి మారుతురారు. చాలా కష్టమైన విషయం అది. ఆ కష్ట నష్టాల్లో మీ సాధక బాధకాలు ఏంటండి? మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారా? వాస్తవానికి సార్ పాటను నేను ప్రేమించాను సార్. వాస్తవానికి నేను పాటను ప్రేమించి ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ప్రతి వాళ్ళు తమ పనిని ప్రేమించే వస్తారు. అందులో నేను దానికేం మినహాయింపు కాదు. కానీ నేనేమని చెప్తానంటే అండి, నాకు పాట ఎప్పుడూ కూడా అంటే దానికోసం యాతన పడి సాధించే విషయంలాగా నాకు అనిపించదండి. అంటే ఇప్పుడు ఏ నిమిషంలోనైనా మా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి, అది నేను సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, నాకు భయంగా ఉన్నా, ఎప్పుడైనా మా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నాకు ఎటువంటి మొహమాటము, భేషజం రెండూ ఉండవు. అరమరికలు ఉండవు, అటువంటి ఇది ఉండదు. పాట కూడా నాకు అలాంటిదే మా భావన అండి. ఎప్పుడు ఆ పాట సరసకి వెళ్ళటానికి, ఆ పాట రాయటానికో, లేకపోతే ఆ పాట నా నుంచి అనుసృజన జరగటానికో నాకు ఎటువంటి యాతనగా ఇప్పుడు నేను దాన్ని భావించలేదు. దానికోసం వెళ్ళే ప్రయాణం కూడా నేను డెఫినెట్గా ఏంటంటే యూస్ట్రెస్ అని ఒక మాట వాడతారు సార్ ఇంగ్లీష్లో. యూస్ట్రెస్ అని ఒక వర్డ్ ఉంది. అదేంటంటే స్ట్రెస్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసే ముందు పిల్లాడికి ఉండేటువంటి ఒత్తిడి లాంటిది. అది ఎలా అంటే నార్మల్గా ఎగ్జామ్ రాయగానే మంచి మార్కులు వస్తాయి, ఆ స్ట్రెస్ అంటే ఒక మంచి కోసం పడేటటువంటి ఒత్తిడి. అలాంటి యూస్ట్రెస్సే ఫీల్ అయ్యాను తప్ప నేను జనరల్గా ఈ పాటల ప్రయాణంలో కూడా కళామ తల్లి తాలూకు దయ వల్ల కావచ్చు, నా చుట్టూ ఉన్న మనుషుల తాలూకు గొప్పతనం, సంస్కారం వల్ల కావచ్చు, పాట నన్ను ఏ రోజు కూడా అంటే పాట భుజాలకి నేను ఊరేగానేమోనని నా భావన అండి. ఎప్పుడు నా భుజాలకి పాట ఊరేగిందని నేను ఎప్పుడు భావించలేదు. అదేలేండి. అంటే బట్ ఇనీషియల్గా ఒక పోయిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ ఉంటారు, వాళ్ళ పడికట్టుకి సినిమా పరిశ్రమ కూడా అలవాటు పడి ఉంటుంది. ఒక శాస్త్రి గారు అయితే ఇలా రాస్తారు, ఒక వెయిటర్ గారు, కాబట్టి వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటారు. ఒక కొత్త రచయిత, గీత రచయిత పెన్ను పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంత ఈజీ కాదు ఓపెనింగ్స్ రావడం. అది మీకు పాట అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, సునాయాసంగా రాయొచ్చు,
బట్ అవకాశాలు అంత సునాయాసంగా సునాయాసంగా ఎస్ సార్ ఆ దశ గురించి కనుక మీరు ఆలోచించుకుంటే ఒకసారి ఎస్ సార్ పెన్ పట్టుకుని మీరు ప్రతి ఆఫీస్కి తిరుగుతున్న సందర్భాలు తలుచుకుంటే ఎస్ సార్ ఏమనిపిస్తుంది ఇవాళ? ఈ రోజుకి చాలా సార్ అంటే ఏమనిపిస్తుంది అంటే ఆ రోజు నాకు ఏ రోజు కూడా నాకు ఒక అవకాశం రాదన్నటువంటి అనుమానం కించిత్ కూడా ఏ రోజు లేదు సార్ నాకు. అది నా మొదటి నుంచి ఈ పనే కాదు సార్, నేను ఏ పని చేస్తున్న రోజుల్లో కూడా నాకు ఎప్పుడు ఆత్మవిశ్వాసం మెండే. నేను ఎప్పుడూ అంటే నేనేమంటానంటే నేను తలంచుకున్న ఆకాశం తెత్తులో ఉంటానని నమ్ముతాను నేను నమ్మే మనిషిని. ఎందుకనంటే వ్యక్తిత్వంగా కానీ సంకల్పంగా కానీ ప్రయత్నంగా కానీ దానికోసం చేసేటువంటి సాధన పరంగా కానీ ఎప్పుడు నేను అత్యున్నతంగానే ప్రయత్నిస్తాను సార్. సో దానివల్ల నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల్లో కూడా ఒక రోజు లేటుగా రావచ్చు అవకాశం ఏమో కానీ అవకాశం ఖచ్చితంగా వస్తుందని నమ్మాను నేను. అండ్ అదృష్టం కొద్దీ ఏంటంటే సార్ నేను తట్టిన ప్రతి తలుపు వెనకాల సంస్కారం ఉంది, ఆ తలుపు సంస్కారం తీసింది కాబట్టి చాలా సులభంగా రాగలిగాను అనేది నా భావన. కానీ మొట్టమొదట మీరు మణిశర్మ గారి దగ్గరికి కదా వెళ్ళారు? మొట్టమొదట నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మా టైంలో మణిశర్మ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వారు నన్ను అప్పటికి వారు ఉన్నటువంటి దాంట్లో అంటే ఒక పెద్ద సంగీత దర్శకులు ఎంత మనల్ని ఒక కొత్త రైటర్ వచ్చినప్పుడు చెప్పే చిన్న మాట కూడా చాలా పెద్ద ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సార్. చెప్పే చిన్న మాట కూడా దాన్ని ఆ టైంలో నేను వారు నాకు పాట ఇవ్వకపోవటం కాదు, ఇస్తానన్న ఒక మాట ఉంటుంది చూసారా సార్, అది కోటి ఏనుగుల బలాన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు, కొండంత బలం మనకు తీసుకొచ్చేస్తారు సార్. మిమ్మల్ని అశ్విని దత్ గారే తీసుకెళ్లారని విన్నాను. ఎస్ సార్ ఎస్ సార్. నేను సినిమా ఇండస్ట్రీకి మొదటిసారి వచ్చినప్పుడు ఆ సమయంలో అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళటం అంటే నాకు ఎవరూ తెలియదు సార్, నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు అప్పటికి ఎవరూ తెలియని టైంలో ఏంటంటే అశ్విని దత్ గారిని కలవటం, అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళి అశ్విని దత్ గారిని కలవటం అంటే ఎక్కడో మా ఇంట్లో కానీ మా చుట్టూ ఉన్నటువంటి మా బంధువుల్లో కానీ అశ్విని దత్ గారి గురించి చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మాకు కొంత దూరపు బంధువులు కూడా అవుతారు వారు, అందువల్ల వారి గురించి అందరికీ బంధువే కాబట్టి కవులకి రచయితలకి గాయకులకి దర్శకులకి కళాకారులకి అందరికీ బంధువులు. వారి తాలూకు ఇది ఉంటే వారిని తీసుకెళ్ళి మన మణిశర్మ గారికి పరిచయం చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి మణిశర్మ గారిని కలవటం, అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలో అంటే నాకు మొదటి రోజుల్లో మంచి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి మాత్రం భోలే షావళి గారు సార్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావళి గారు. భోలే షావళి గారు నన్ను అంతకుముందు కూడా నన్ను ఎక్కడో నేను సినిమా ఇండస్ట్రీకి రాక మునుపు కూడా నేను ఎక్కడో ఒక సినిమా స్కూల్ నడుపుతూ ఉండేవాడిని సార్. అప్పుడు నేను ఆ స్కూల్ నడుపుతూ ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉండేది, నాకు గవర్నమెంట్ జాబ్ చేస్తూ స్కూల్ నడుపుతూ ఉండేవాడిని. నాకు విద్య అంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం కాబట్టి స్కూల్ నడుపుతూ ఉండేవాడిని. ఆ స్కూల్కి వారు చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు భోలే షావళి గారు. వచ్చి వారు నేను రాసిన కవిత్వం సాహిత్యం చూసి మీరు ఇండస్ట్రీకి రావాలని పిలిచి ఆ తర్వాత నన్ను చాలా ప్రోత్సహించారు. ఆ టైంలో రవి కళ్యాణ్ గారని, మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ గారని, భోలే షావళి గారని, అదేవిధంగా నా మొదటి సినిమా పాట అవకాశం ఇచ్చిన శేఖర్ చంద్ర గారని, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాను. ఎన్ని మెట్లు ఎక్కినా కానీ మొదటి మెట్టు మాత్రం అశ్విని దత్ గారు ఆ రోజు తీసుకెళ్ళి నన్ను మణిశర్మ గారికి పరిచయం చేయటం. మణిశర్మ గారు నాకు ఆ ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన మాట చాలా కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. తర్వాత రాశారా మణిశర్మ గారికి? అయ్యో చాలా పాటలు రాశాను మణిశర్మ గారికి, చాలా పాటలు రాశాను. శ్రీదేవి సోడా సెంటర్ రాశాను సార్, సిటీ మార్ రాశాను, ఆయన సినిమా సిటీ మార్ రాశాను, శ్రీదేవి సోడా సెంటర్ రాశాను. ఆ తర్వాత S5 No Exit అని చెప్పేసి నేను మొదటిసారి మాటల రచయితగా పాటల రచయితగా పనిచేసిన సినిమా S5 No Exit అని రాశాను. ఇంకా బలమేబడు అని ఒక మంచి సినిమా రాశాను. ఇలా చాలా ఆచార్య రాశాను అన్న చిరంజీవి గారి సినిమా ఆచార్య రాశాను. ఆచార్య కూడా రాసే అవకాశం కలిగించారు. అదే మెట్లు ఎక్కి చిరంజీవి సమున్నతమైనటువంటి ఎక్కుతూ నిజంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి రచయిత ఎప్పుడు కూడా అగ్ర హీరోలకి పాట రాయాలనుకుంటారు, అందులో మెగాస్టార్కి పాట రాయాలని ప్రతి రచయిత, ప్రతి టెక్నీషియన్, ఫర్ దట్ మ్యాటర్ ఫర్ ఎనీ టెక్నీషియన్ తెలుగు అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజల్లో నుంచి ఎవరైనా ఒక అతను బయలుదేరి నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నాడంటే డెఫినెట్గా తన తాలూకు గమ్యంలో మాత్రం చిరంజీవి గారు ఉంటారు. సో చిరంజీవి గారికి రాయగలగటం, నిజంగా ఆ అవకాశం మణిశర్మ గారు ఇవ్వటం, అది దత్తు గారి ద్వారా అక్కడికి వెళ్ళటం అంటే ఇదంతా చాలా నిజంగా సౌభాగ్యం అండి, పూర్వజన్మ సౌభాగ్యం. 100% సౌభాగ్యం. నేను మా మాట నేను 100% సమర్థిస్తా. ఎందుకంటే వైజయంతి మూవీస్ అంటేనే ఒక గొప్ప పాటలకి అది పుట్టిల్లు. అవును సార్. మొదటి నుంచి ఆయన మొట్టమొదట ఎదురులేని మనిషి దగ్గర నుంచి ఈ రోజున కల్కి వరకు ఈ 50 ఏళ్ళ ప్రయాణంలో
ఇలాంటి మహానుభావులు ఇలా ఆయన సంస్థకు పనిచేశారు, ఎంతమందిని వారు ప్రోత్సహించారు, ఎంతమంది ఎంత గొప్ప గొప్ప పాటలు ఇచ్చారు, ఎంత గొప్ప గొప్ప కథలు చెప్పారు, ఎంత గొప్ప గొప్ప వ్యక్తులను పరిచయం చేశారు. అవును. ఆ ప్రయాణంలో డెఫినెట్గా నేను కూడా ఒక చిన్న ఒక ఏమంటే ఒక చిన్న నూలు పోగులాగా నేను కూడా అందులో ఉండటం అనేది నిజంగా నా సౌభాగ్యమనే భావిస్తాను. చాలా అదృష్టం అండి. అశ్విని దత్ గారికి తర్వాత మళ్ళీ ఆయన బ్యానర్కి ఏమైనా రాశారా మీరు? ఇప్పటి వరకు రాయలేదు సార్, ఇక ముందు చూడాలి సార్. అదే ఏదో మీకు అక్కడ అవకాశం వస్తున్నదని విన్నాను నేను. ఎస్ సార్, సార్ డెఫినెట్గా రాయబోతున్నాను సార్. అక్కడ ఒక మంచి పాట రాసే అవకాశం త్వరలో వచ్చే ఇది కనపడుతుంది. దత్ గారు కూడా పిలిచి అవకాశం ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. డెఫినెట్గా వారు, ఎందుకంటే వారు నన్ను మొదటి రోజు ఎలా తీసుకెళ్ళి మణిశర్మ గారికి పరిచయం చేసినప్పుడు నేను పొందిన సంతోషం, వారి పట్ల నాకు ఉన్నటువంటి గ్రాటిట్యూడ్, ఐ కెన్ సే ఆ పాటలో నేను ప్రతిబింబించాలని ట్రై చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. మీరు బేసిక్గా ఎంత మంచి రచయితో అంత మంచి సంస్కార భావం ఉన్న వ్యక్తి నా అబ్జర్వేషన్ ప్రకారం. కాబట్టి మీరు అనుకున్నది 100% ఆ పాటలో పలుకుతుంది. మీ అమ్మదయ్య సార్ కృతజ్ఞత పరిమళాలు బాగా పలుకుతాయి దానిలో డౌటే లేదు. కానీ నేను ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరి ఇండస్ట్రీకి వచ్చినా ఒక కమెడియన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఓ సంగీత దర్శకుడు కావచ్చు, ఎవరు మాటల రచయిత, పాటల రచయిత, కెమెరామెన్, ఎవరికైనా అందరి దృష్టి చిరంజీవి గారి మీదే ఉంటుంది. చిరంజీవి గారి సినిమాకి రాసేయాలి, చిరంజీవి గారికి సినిమాకి పనిచేసేయాలి, అదొక్కటే డ్రీమ్ ఉంటుంది అందరికీ. అది ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు మీ తాలూకా ఫీలింగ్ ఏంటండి? సార్ నిజంగా అంటే మామూలుగా నేను చిరంజీవి గారి పాట రాసే అవకాశం నాకు వచ్చింది. మణిశర్మ గారు పిలిచి ఒకసారి కొరటాల శివ గారు వెళ్ళి కలువురా, నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన సిచ్యువేషన్ చెప్తారు, ఒకసారి వెళ్ళి కలువు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నమ్మశక్యం కానిటువంటి విషయం, నిజంగా నమ్మశక్యం కాని విషయం. అంటే ఇదే సంస్కారం కోసం చెప్తున్న మాట కూడా కాదు సార్. అంటే అప్పటికి నా సినిమాలో అప్పటికి నేను అఖండ రాసున్నాను, అలవైకుంఠపురం రాసున్నాను. బట్ రాసున్న ఎందుకో చిరంజీవి గారు అనేటప్పటికీ అక్కడ మహామహులు దిగ్ధంతులు రాసే పాట, శాస్త్రి గారు, లేకపోతే మన రామజోగయ్య శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది రాసినటువంటి పాట, చిరంజీవి గారికి పాట రాయాలనేటప్పటికీ ఒక రకమైన అందులో కొరటాల శివ గారు, ఇటుపక్క కొరటాల శివ గారు, వారి తాలూకు పాటల శైలి ఒకటి ఉండింది. సో ఈ సందర్భంలో మణిశర్మ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో మళ్ళీ పాట అంటే అది వేటూరు గారు లాంటి మహానుభావులు అంటే ఏమంటాం దిగ్విజయ యాత్ర చేసిన బాట, అది జైత్రయాత్ర చేసిన బాట. ఆ పాటలోకి నన్ను పిలిచినప్పుడు నిజంగా నమ్మశక్యంగా అనేటువంటి ఇది. కాకపోతే అమ్మ దయ ఏంటంటే సార్, కొరటాల శివ గారు నాకు అలా సిచ్యువేషన్ చెప్పిన 10 నిమిషాలకు ఆ పాట రాశాను సార్. నేను ఆయన చెప్తూ ఉండగానే మొదటి పల్లవి రాశాను నేను. ఒకసారి చెప్పండి అది. జననీ భువన హితకారిణి అగజా అసురగణ చూషిని జననీ బ్రోవగా రమ్మని అని చెప్పేసి రాశాను సార్. రాసి జంఝామారుతమై జనజీవన పరివృతమై కదిలాడు కలిహరుడు కథన కుతూహలమై వైరి విభంజనమై స్వైర ప్రభంజనమై నడిచాడు పురహరుడు ప్రజల ప్రచోదనమై అని రాశాను సార్. పురహరుడు అన్న మాట ఎంత బాగుందో నిజంగా. సరే సరే సార్, అలా అప్పటికప్పుడు రాసిన పాట సార్. అది చాలా చిరంజీవి గారి రేంజ్కి తగ్గ మాటలు అవి. సరే సార్, బరువైన మాటలు పడితేనే ఆ పాటకి వాల్యూ. అంటే సార్ ఇప్పుడు అదే చెప్తాం కదా సార్, ఇప్పుడు సముద్రాన్ని సముద్రంతో పోల్చాలి సార్. ఎగ్జాక్ట్లీ. సముద్రానికి ఉపమానం రాయాలంటే సముద్రమే కావాలి అది. సో చిరంజీవి గారి గురించి మనం రాయాలంటే డెఫినెట్గా వారి స్థాయికి, వారి సౌశీల్యానికి, వారి సంస్కారానికి తగ్గ పదాలు వాడకపోతే అవి ఆయన ముందు వాడిపోతాయి ఆ పాటలని, ఆ పదాలని నేను భావిస్తాను సార్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫీలింగ్ అది, అందుకే అంత మంచి పాట రాయగలిగారు. సరే సార్, అది నిజంగా నాకు చాలా అదృష్టం. అంతకన్నా మించిన అదృష్టం ఏంటంటే ఆ పాట విని చిరంజీవి గారు నన్ను పిలిచి అభినందించి ఆశీర్వదించి ప్రోత్సహించి, అంటే అవి ఆ జ్ఞాపకాలు నేను అంటే చాలా మందికి అంటే సార్ నాకు అంటే దాని స్పెషాలిటీ ఏంటంటే సార్, ఎవరైనా దాన్ని ఒక వీడియోగానో ఒక ఫోటోలోనో బంధించాలనుకుంటారు సార్. నేను ఆ రోజు మా బ్రదర్ కూడా, మా తమ్ముడు కూడా నా పక్కమటే ఉన్నాడు ఆ రోజు ఆచార్య సెట్కి వెళ్ళిన రోజు. వాడు ఫోటో తీస్తా అంటే కూడా తీయొద్దని చెప్పాను నేను. చిరంజీవి గారితో ఫోటో దిగానే తీస్తానని అంటే లేదు, నా జీవితాంతం నా కళ్ళలో దాచుకుంటాను మెమరీ అని చెప్పాను సార్ నేను. ఎందుకంటే నో ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్ మై హ్యాపీనెస్ అట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. నో ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్, నో వీడియో కెన్ ఎక్స్ప్లెయిన్, నో వర్డ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కనీసం దాన్ని అక్షరాలకు కూడా మార్చలేదు ఈ రోజు వరకు. ఆ ఫీలింగ్ అక్షరాలకు కూడా మార్చలేదు. ఎందుకంటే బికాజ్ నేను అక్కడ ఓడిపోయాను. నాకు అక్షరాలు ఏం రాస్తే నా సంతోషాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అండ్ ఏమంటాం పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు చూసారా సార్, ఆ ఎగ్జైట్మెంట్ చేతిలో నా కవిత్వం ఓడిపోవడం నాకు చాలా సంతోషం అనిపించింది.
అదిరిపోయింది. మీరు చెప్పిన సింటాక్స్ అదిరిపోయింది అసలు. అంటే మీరు చిరంజీవి గారు అంటే మీకు ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయన్నది ఆ మాటలో తెలుస్తున్నది. సార్ అంటే అచీవ్మెంట్ సార్. సార్ యూ సీ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఈజ్ నాట్ జనరేషన్స్ టుగెదర్ జనరేషన్స్ టుగెదర్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. అంటే జనరల్గా ఏమనిపిస్తుంది, మనం ఎదుగుతున్న క్రమంలోనూ మనం అంటే మనం ఏమంటాం, మనం చిరంజీవి గారి గురించి సినిమా ఇండస్ట్రీకి బయటలో ఉన్నప్పుడు మనకి చిరంజీవి గారు అంటే డాన్స్లని, చిరంజీవి గారు అంటే ఫైట్లని, చిరంజీవి గారు అంటే బాగా డైలాగ్ చెప్తారని ఏదో మామూలుగా అంత పై లేయర్లోనే తెలుస్తుంది సార్. అదే కమర్షియల్ లేయర్ మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అలా డాన్స్ చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది సార్. అలా డైలాగ్ చెప్పడం ఎంత కష్టమో తెలుస్తుంది. అలాంటి కథ ఎంచుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది. అసలు ఆ ఇమేజ్ను మొయ్యడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది తెలుసుకున్న తర్వాత గౌరవం మరింత పెరుగుతుంది సార్. అవును, అప్పుడు కొండంత కనిపిస్తుంది. అంతే స్క్రీన్ మీద చిరంజీవి గారే కనిపిస్తారు కానీ ఇండస్ట్రీకి వచ్చాక ఆయన గురించి తెలుసుకుంటే. అదే నేను చెప్తున్నాను సార్, ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు వాట్ ఈజ్ యువర్ ఎర్నింగ్ అంటే నేను తెలుసుకునేది ఏంటంటే, నాకు తిరుమలకు వెళ్ళినంత వరకు వెంకటేశ్వర స్వామి వైభవం తెలియదు, ఆయన గొప్పతనం తెలియదు. నాకు కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో వరం దొరుకుద్దనో లేకపోతే అనుగ్రహం దొరుకుద్దనో వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఆ రెండింటికన్నా మించింది ఏదో అక్కడ ఉందన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఇలాంటి మహానుభావులు, మన చిరంజీవి గారు కావచ్చు, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు కావచ్చు, వేటూరి సుందరరామూర్తి గారు కావచ్చు, మణిశర్మ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఎనీబడి మీ పాటకి సంబంధించిన ఎవరైనా సరే. అంటే నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకుంది ఏంటంటే, యూసీ బయట మనం అనుకున్నంత చిన్నది విషయం కాదు, మనం మనకు అర్థమయ్యేంతటువంటి సూక్ష్మమైన విషయం, పెద్ద విషయం కాదు అని చెప్పేసి, ఇందులో ఏదో సూక్ష్మత ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. వెరీ నైస్. అయితే నార్మల్గా ఎందుకంటే చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆయనకి ఎప్పుడు ఆత్రేయ గారి దగ్గర నుంచి అద్భుతమైన పాటలు, ఆత్రేయ గారు, వేటూరు గారు, అసలు నారాయణ రెడ్డి గారు, ఎంతమంది రాశారు ఆయనకి. అవును సార్, ఎన్ని పాటలు సూపర్ హిట్లు, ప్రతి సినిమాలో ప్రతి పాట హిట్ అయింది. అవును సార్, ఎవరైనా రానివ్వండి. మోర్సో వేటూరు గారు ఎక్కువ రాశారు. సో అందులో మీరు కూడా చిరంజీవి గారికి పువ్వు పెట్టారు. ఆయన ఠాగూర్ సినిమాలో వారి ఠాగూర్ సినిమాలోనే ఉన్నట్టు నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టు నేను కూడా వారికి పాట రాయగలగటం నిజంగా. కానీ మీరు బేసిక్గా మీరు తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చారా సార్? బేసికల్గా ఆంధ్ర ప్రాంతమే సార్. ఆంధ్ర ప్రాంతంలో మన గుడివాడ పక్కమటి అంగళూరు అని చెప్పేసి మా నాన్నగారిది అక్కడే సార్. అయితే మా నాన్నగారు ఉద్యోగ రీత్యా తెలంగాణ కోదాడ పక్కమటి ఉన్న మేళ్ల చెరువులో ఉద్యోగం చేసేవారు మా నాన్నగారు. ఓకే. అక్కడే మా అమ్మగారిది కూడా ఆ ఊరు. మా అమ్మగారిది కూడా ఆ ఊరే. కాబట్టి ఎక్కువ కాలంలో నా బాల్యం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ గడిచింది. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ గడిచింది. అంటే నాన్నగారు ఉద్యోగ రీత్యా ఎక్కువ ఇక్కడ ఉండటం వల్ల నేను ఇక్కడే ఎక్కువ గడిచే ఉండింది. ఎప్పుడో హాలిడేస్ కి అమ్మది కూడా ఇక్కడే అవటం, ఎప్పుడో హాలిడేస్ మాతృ సంస్థలాగా అక్కడే ఉండింది. ఇటువైపు ఎక్కువగా ఉండటం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది రిలేటివ్స్ అంతా అటు ఉన్నారు ఎక్కువ, ఆంధ్ర. బట్ మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ పాకడ, మీరు ఎక్కువగా మీ సాహిత్యం అంతా కూడా చాలా అంటే వెరీ చేస్ట్ లిటరేచర్ కనిపిస్తుంది మీరు రాసే దాంట్లో. ఇప్పుడు బేబీలో మీరు రాసిన పాట దేవరాజ సేవ్యమూర్ధిని, అవన్నీ చాలా స్ట్రాంగ్ లిటరేచర్ అనమాట మీరు రాసేది. తెలంగాణ పడిగట్టు అంత ఎక్కువగా టచ్ చేసినట్టుగా నాకు కనిపించలేదు. ఎక్కడైనా చేశారా? ఎక్కడ నిజానికి సందర్భం కూడా రాలేదు సార్. వాస్తవానికి ఏమిటంటే సార్, ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుగ్ధ ఏదైనా సరే, సాహితీ దుగ్ధ ఏదైతే ఉందో, సాహితీ దుగ్ధకి సరైనటువంటి వేదిక కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్. సరైన సందర్భం, సరైన వేదిక కూడా చాలా ముఖ్యమైన అంశం సార్. సో తెలంగాణ పాటల పరంపర వరకు వచ్చేసేటప్పటికి సార్, అంటే తెలంగాణ భాష చాలా సౌందర్యమైనటువంటి భాష, చాలా సౌందర్యమైనటువంటి భాష ఉంటుంది. ఆ భాష కన్నా భావుకత చాలా గొప్పదని నా భావన సార్. అంటే పోతన ఇక్కడే పుట్టారు, పాల్కురికి సోమనాథుడు ఇక్కడే పుట్టారు, మహానుభావులు పుట్టినటువంటిది. ఇప్పుడు మనం చందాల కేశవదాస్ గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంలో చందాల కేశవదాస్ గారిని తలుచుకోవటం ఖచ్చితంగా అది 100%. చాలా మందికి తరం వాళ్ళకి చందాల కేశవదాస్ గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ, బట్ సరే సార్, చందాల కేశవదాస్ గారు అలాంటి మహానుభావులు ఇక్కడ పుట్టారు. దాశరథి లాంటి మహానుభావులు పుట్టారు. దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు లాంటి మహానుభావులు, కాళోజీ గారు, నారాయణ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు ఎందరో పుట్టారు. అంటే తెలంగాణ భాషలో భావుకత చాలా గొప్పది. దాన్ని భాషకు పరిమితం చేయకూడదు అనేది నా భావన సార్.
దాన్ని ఒక యాసకు పరిమితం చేయకూడదు అనేది నా భావన. మీ ఉద్దేశం? నేను ఎప్పుడు అది నమ్ముతాను సార్. అంటే ఎక్కడో ప్రతి మనిషి తాలూకు అస్తిత్వం యాసలో ఉంటుంది, యాసే అస్తిత్వం కాదంటాను నేను ఎప్పుడు నమ్ముతాను సార్ అది. అంటే యాసని గుర్తించబడవలసిందే, యాస గుర్తించబడుతుంది కూడా. భాషని ఎవరు బతికించారంటే అనాదిగా ప్రభుత్వాలు, అనాదిగా వీళ్ళెవరు బతికించలేదు సార్, జనాలే బతికించారు. అదే జనభాషగానే మిగిలింది. ఈ రోజు వరకు ఉన్నటువంటి సంస్కారమైన సాహిత్యమైన బ్రతికించింది ప్రభుత్వాలు బ్రతికించలేదు సార్. బతికించింది జనాలు బ్రతికించుకున్నారు. పాటని, సాహిత్యాన్ని, తెలంగాణ యాసని వాళ్ళు అదే సహజ సిద్ధంగా ఉన్న అందం కృత్రిమంగా ఎక్కడో మారిపోతుందనే భావన ఉంది సార్ నాకు ఎప్పుడు. సహజ సిద్ధమైనటువంటి అందాన్ని కృత్రిమంగా చేయాలన్నటువంటి ఏదో ప్రయత్నంలో ఎక్కడ అందం గురించి మాట్లాడుకోవాల్సింది కాస్త అది మన ఆడంబరం అయిపోయిందేమో అన్నటువంటి ఒక భావన అంతే. ఎంత కాంప్లికేటెడ్గా చెప్పారండి. నిజంగా కరెక్ట్. అంటే నేను కవిని నిరూపించుకోవాలంటేనో లేకపోతే నాకు ప్రేమ ఉందని నిరూపించుకోవడానికో నేను కృతకంగా మాట్లాడకూడదు, అసందర్భంగా మాట్లాడకూడదు అనుకుంటాను నేను ఎప్పుడు. ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ ఉందంటే నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం సందర్భం లేకుండా అసందర్భంగా వాడకూడదు ఎప్పుడు కూడా. అసందర్భంగా వాడకూడదు, అసందర్భంగా దాన్ని ఉపయోగించకూడదు. సో నాకు తెలంగాణ భాష మీద ప్రేమ ఉంది కాబట్టి అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా నేను తెలంగాణ భాషలో రాయకూడదు అనేది ఇప్పుడు అది సందర్భం. ఆ క్యారెక్టరైజేషన్ ఇఫ్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ అప్పుడు మాత్రమే నేను రాయాలని నేను నిర్ణయించుకున్నాను. అది అంటే నాకు కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్న మనిషిని నేను. అందుట్లో నేనేంటంటే ఇప్పుడు నాకు అది అసందర్భం అయినప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, దేవరాజ సేవ్యమూర్ధని అనేది లిప్ సాంగ్ అయితే నేను ఎప్పటికీ అట్లా రాయనండి. ఆ పాట ఎప్పటికీ రాయను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా పాడదు. ఫస్ట్ అది ఎప్పుడైతే దర్శకుడు తాలూకు అభిప్రాయం అన్నామో అక్కడ కొంత మనకి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇప్పుడు బ్రో సినిమాలో నేను కాలగమన సంకాశం అని రాశానంటే దట్ ఈస్ అబౌట్ టైంని ఇలా ఎవరు నిర్దిష్టంగా అనాది సమయం అనేది అనాది, దానికి ఆది లేదు అసలు, అది అనాది. సో దాని గురించి నేను ఏ భాష ఎంచుకున్నా దాని నుంచి ప్రాబ్లం ఉండదు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పర్టికులర్, ఇప్పుడు మనం ఒక భాషలో పరిమళంగా ఎప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా అందరికి కొన్ని యాసలకు నిర్దిష్టం. ఇప్పుడు మనం పత్రికల్లో రాయబడుతున్నటువంటి పత్రికా భాష అంటాం మనం నార్మల్, ఆ భాష ఎప్పుడు కూడా యూనివర్సల్ లాంగ్వేజ్. అది యాసతో కూడుకొని ఉండదు ఎప్పుడు. అన్ని ప్రాంతాలకి అది అర్థమయ్యే విధంగా దాన్ని కొంత. ఇప్పుడు చాలామంది నార్ల వెంకటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు, ఎంతోమంది ఆ రోజుల్లో ముల్లపూడి వెంకటరమణ గారు లాంటి మహానుభావులు, సో మహామహులు పత్రికలు నడిపినటువంటి మహాబాహులు, ఎడిటర్లు, గొప్ప గొప్ప ఎడిటర్లు ఒక నిర్దిష్టమైనటువంటి భాషను ఏర్పరిచారు. ఆ భాషని మనం అనాదిగా ఫాలో కొనసాగుతూ వచ్చాం, దాన్నే కొనసాగిస్తూ వచ్చాం. సో ఈ యాస విషయంలోకి వచ్చేటప్పటికి అసందర్భంగానో లేకపోతే బలవంతంగానో దాన్ని వాడకూడదని, బలవంతంగా చొప్పించకూడదు అనేది నా తాలూకు భావన. అందుకని ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా ఆ పాట రాయటానికి అటువంటి భాష తెలంగాణ భాష నేను. కానీ ఇందాక మీరు మంచి మాట చెప్పారండి. ఇప్పుడు దేవరాజ సేవ్యమూర్ధని అనే ఆ లిటరేచరు అదే క్యారెక్టర్కి ఆ సినిమాలో బేబీ క్యారెక్టర్కే కనుక మీరు రాయాలంటే మీరు రాయలేరు. ఎందుకంటే ఆ పిల్ల ఒక బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి, తెలంగాణ పిల్ల, తెలంగాణ కథ, హైదరాబాదు అంతా, ఆ యాస అంతా కూడా అది డైరెక్టర్ తాలూకా ఒక ఫీలింగ్, అది కేవలం దర్శకుడు తాలూకు ఫీలింగ్ కాబట్టి మీరు దాన్ని అందంగా తీసుకోవటం అంతే సార్. పాట వెనకాల పరిశ్రమ ఎంత ఉండాలో సార్ దానికి తగ్గట్టు ముందు చూపు కూడా అంతే ఉండాలని నేను భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. అక్షరాలు ఏ సమయంలో కూడా ఒకరు వేలెత్తి చూపే విధంగా ఉండకూడదు అనుకుంటాను నేను ఎప్పుడు. మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు రాసిన అంత గొప్ప పాటతో బేబీ 100 crores కలెక్ట్ చేసే సినిమా అవుతున్నది, దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవటం నిజంగా చాలా సంతోషం సార్. నిజంగా అంటే దర్శకుడు తాలూకు కష్టం కానివ్వండి, ఆ టీం తాలూకు ఎఫర్ట్ కానివ్వండి, టీం ఎఫర్ట్ కానివ్వండి, ఆఫ్ కోర్స్ హీరోయిన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళండి. అంటే అందరూ కలిస్తేనే అంత పెద్ద విజయం, డెఫినెట్గా అనుమానం ఏం లేదు. కానీ అటువంటి అంత మంచి అంటే సంతోషించదగ్గ విషయం ఏదైతే ఉందో అంత పెద్ద విజయం, అంత పెద్ద విజయం చేరటం, ఆ విజయంలో మనకు కూడా ఇంత పాలు ఉండటం చాలా సంతోషకరమైన విషయం. మీరు చాలా పెద్ద గంగాళం పాలు తీసుకెళ్లారు మీరు. చాలా మంచి అవకాశం ఇచ్చారు సార్. బేబీ అంత పెద్ద హిట్ అవడానికి ఒక కవిగా కానీ, ఒక రచయితగా కానీ, లేకపోతే ఒక ఆలోచన పరుడుగా కానీ మీకు అనిపించింది ఏంటండి? అంటే సమాజంలో అంటే 2 రకాల సాహిత్యాలు ఉంటాయి సార్. అది కవిత్వం కానివ్వండి, సినిమా కానివ్వండి, కళ ఎప్పుడైనా సరే సాహిత్యం అన్నీ మనకు సాహిత్యం కిందకే వస్తాయి. సినిమా కానివ్వండి, రకరకాల అంతే. దాంట్లో ఏంటంటే సార్ 2 రకాలు, అవసరానికి తగ్గ సాహిత్యం,
సమాజంలో జరుగుతున్నటువంటి యథార్థ సాహిత్యం రెండు సార్ ఇందులో. అవసరానికి తగ్గ సాహిత్యాన్ని సృష్టించినప్పుడు దాని తాలూకు రీచ్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒకనొకప్పుడు మనం చూస్తే ఇద్దనప్పుడు సులోచనారాయణ గారు కానివ్వండి, బుచ్చిబాబు గారు కానివ్వండి, లేకపోతే నండు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, ఇలాంటి మహారచయితలందరికీ కూడా ఎందుకు స్టార్ హోదా కానీ ఎందుకు వచ్చిందనంటే జనాల జీవితాల్లో జరిగే సంఘటనల నుంచి వాళ్ళకి అప్పట్లో నవలలు రాసేవాళ్ళు. దానివల్ల దానికి విపరీతమైన రీచ్ ఉండింది సార్. సో పర్టికులర్గా బేబీ సినిమా కంటెంట్ విషయం కాడికి వచ్చేటప్పటికి ఆ కాంటెంట్ అందరూ అద్భుతంగా నటించారు, అద్భుతంగా రాసాము మేమంతా, ఇదంతా పక్కన పెడితే ఆ కాంటెంట్ ఏదైతే ఉందో సార్ కాంటెంపరీ అది మన నిత్య జీవితంలో మనం చాలా చోట్ల చూస్తుంటాం సార్. అది ఏమంటారు రాజకోట రహస్యాలు రాజుకు చిట్ట చివరికి తెలుస్తాయి అన్నట్టు ఆ విషయం మనకు జరుగుతుందో లేదో మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ సార్ మన పక్కనోడికి జరుగుతున్న విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మనకు జరుగుతుందో లేదో మన పక్కనోడు చెప్పాలి. యాక్చువల్గా పక్కనోడికి జరుగుతున్న విషయం మాత్రం మనకు చాలా ఎలాబొరేటెడ్గా తెలుసు. కాబట్టి విత్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఐడెంటిఫైడ్. ఎందుకంటే అక్కడ అది సమాజంలో జరిగే తాలూకు ఎమోషన్ ఏదైతే ఉందో, ఒకరి తాలూకు బాధ, ఒకరి తాలూకు అవసరం, ఒకరి తాలూకు అసహాయత, వీటన్నిటిని కలిపి ఆయన వండినటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అందరితో ఐడెంటిఫై అయిందని నేను భావిస్తాను. కాంటెంపరీ టైమ్స్ సొసైటీ సోషల్ ట్రెండ్స్, హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ సొసైటీ, హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది సొసైటీ. ఆడపిల్లలు ఎట్లా దారి తప్పిపోతున్నారు. ఎస్ సార్. ఇప్పుడు అందుట్లో సింపుల్ థింగ్ సార్. ఇప్పుడు ఎందుకనంటే మన దగ్గర ఏంటంటే ఇదే తప్పు జంట చేస్తే మనకి పెద్ద విషయంలాగా మనం తీసుకోలేదు. ఎందుకనంటే మనకు అలవాటు అయిపోయింది, మనం దాన్ని ఆమోదించాం. అలవాటు అయిపోయిందంటే కన్నా మన దగ్గర దానికి ఒక ఆమోదం ఉంది, దుర్మార్గపు ఆమోదం ఉంది. ఆ ఆమోదం ఆడపిల్ల విషయంలో అనేటప్పటికీ మనందరం దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఎందుకనంటే నేను దానికి కూడా ఒక కారణం చెప్తాను సార్. మనం అబ్బాయిని 100 రకాలుగా మనం చూడగలుగుతాం కానీ సార్ మనకు ఒక కూతురు పుడితే తల్లిగా తప్ప ఎలాగో చూడలేము మనం. అవును. సో మన తల్లి అలా చేస్తుందని మనం తట్టుకోలేం. సో అదే మనలో ఒక ఎమోషన్ అది నింపింది అనేది నేను అందువల్ల ఎక్కువ రియాక్ట్ అవుతారని నా భావన. అదేలేండి. ఎస్ సార్. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలా రిక్షా మన ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి ఆ రోజున రిలీజ్ అయిన రోజున థియేటర్స్లో సాయి రాజేష్ గారి కాళ్ళకి దండలు పెట్టేశారు. సామాన్యుని వేదన అది. అదే మరి. కానీ మీరు ఒక రైటర్గా ఇంతమంది డైరెక్టర్స్తో ప్రయాణం చేస్తారు కదా, అసలు బేబీని ప్రజెంట్ చేసేటప్పుడు సాయి రాజేష్ ఒక డైరెక్టర్గా ఆయన తాలూకా అవస్థను మీరు గుర్తించారా? నేను ఆయన తాలూకా ఇప్పుడు డెఫినెట్గా ఏమంటానంటే సార్, ఇప్పుడు మనది కానిది మనం ఎప్పుడు ప్రదర్శించలేము సార్. అంటే నేనేమంటానంటే సాయి రాజేష్ గారు ఒరిజినల్ సాయి రాజేష్ గారు నేను హృదయకాలయం అంటే నమ్మను. ఎందుకంటే నాకు హృదయకాలయం సినిమా చూస్తున్నప్పుడు దాని తాలూకు ఫన్ కానివ్వండి, దాని తాలూకు ఇది కానీ నాకు రిజిస్టర్ అయింది, కానీ దాని డైరెక్టర్ ఎవరైనా వెతికి చూడాలని నాకు అనిపించలేదు. ఇలా రాశారని ఆ కాసేపు నవ్వుకొని పక్క వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకోటి. ఇట్స్ మై హానెస్ట్ ఒపీనియన్ ఆఫ్ కోర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ నాకు సాయి రాజేష్ గారు తెలియకపోయినా నా డైరెక్టర్ ఎవరైనా వెతుక్కునేవాడిని. ఎందుకంటే అది ఎక్కడో అంతరాంతరాళాల్లో అతనిలో ఉంది, అది ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ అంతరాంతరాళాల్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆత్రేయ గారు ఉన్నారు. ఆత్రేయ గారు అన్ని పాటలు అద్భుతంగా రాస్తారు, కానీ ఎందుకో ప్రేమ విఫలమైన పాటలు ఆయన రాసినంత గొప్పగా ఎవరు రాయలేరు. అంటే ఎక్కడో అంతరాంతరాళాల్లో ఆయనలో ఒక చిన్న ఏదో ఉందని చెప్పేసి మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయనకు వేదికల మీద చెప్పడం విన్నాం. ఎక్కడో ఆయనకు సంబంధించిన కథలు చదువుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న ఒకటి అర మాటలు మనం కూడా వింటూనే ఉన్నాం. సో అలా అంటే సమాజంలో ఆయన చూసిందో లేకపోతే ఆయనకు తెలిసిందో అటువంటి ఒక పెయిన్ని ఆయన అనుభవించారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనుభవించారు కాబట్టి దాన్ని అంత గొప్పగా చిత్రీకరించగలిగారని నేను భావిస్తాను. ఓకే. ఎస్ సార్. బట్ డెఫినెట్గా అలాంటి అంటే డెఫినెట్గా సార్ ప్రసవ వేదన ఏ సినిమాకైనా ఒకటే ప్రసవ వేదన ఉంటుంది. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా డెలికేట్గా ఇది ఉన్నప్పుడు, అంటే మనకు బిడ్డకే 7వ నెల నుంచే ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు మనం ఆ తల్లి పడే టెన్షన్ ఒకటి ఉంటుంది, అంతా హ్యాపీగా ఉందన్నప్పుడు మోసేటప్పుడు ఉన్నటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఇటువంటిది ఏంటంటే ఇటువంటి కత్తి మీద సాము. ఈ కంటెంట్ అనేది అటు ఎయిదర్ టర్న్ అవుతుంది. సో అటువంటి టైంలో ఈ కంటెంట్ సేఫ్ ప్రాజెక్ట్ కాకుండా ఒక రిస్కీ కంటెంట్ ఎంచుకోవటంలోనే వారి తాలూకు ఈ కంటెంట్ మీద వారు ఎంత అభిమానం పెంచుకున్నారు, నమ్మకం పెంచుకున్నారు అనేది తెలుస్తుంది నా భావన. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకంటే మీరు అందులో పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్టు, ప్రధానమైన పార్టు
ఏడాది అయింది. అంత గొప్ప సంచలన విజయం, ఎందుకంటే అది చాలా ఈజీగా దెబ్బతినేసే సినిమా అది. చాలా ఈజీగా, చాలా చిన్న కారణానికి ఫ్లాప్ అయిపోవచ్చు ఆ సినిమా. కానీ బట్ ఈ the way he captured the heavy portrait is something else. ఫెంటాస్టిక్. Something హ్యాట్స్ ఆఫ్ ఈ సందర్భంగా సాయి Sai రాజేష్ Rajesh గారు జర్నలిస్ట్ గా అండ్ వన్స్ అగైన్ నాకు అంత మంచి సినిమాలో ఒక మంచి పాట ఇచ్చినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. ఎగ్జాక్ట్లీ. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నార్మల్గా మీరు ఇంతమంది రచయితల తర్వాత సినిమా పరిశ్రమకు వచ్చిన ఒక యువ రచయిత, యువ గీత రచయిత అండి, మీకు ఎవరి ప్రభావం మీ మీద ఉన్నది ఎక్కువగా అని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారండి? అంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాక మునుపు సార్ నా మీద, అంటే నేను నమ్మేది ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీకి రాక మునుపు నాలో ఒక రకమైనటువంటి భావజాలం, ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఓకే. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నాలో భావజాలం ఇంకొక వైపుకు మళ్ళింది. టు బి హానెస్ట్ ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు నేను వేటూరు సుందరరామూర్తి గారి తాలూకు అభిమాన్ని, చాలా ఇష్టం నాకు వేటూరు సుందరరామూర్తి గారు అంటే. అంటే నా దృష్టిలో ఆయన నాకు ఒక అభినవ శ్రీనాథుల్లాగా కనపడేవాడు. సో అంత గొప్పగా నేను వారిని ఆరాధించాను. ఇప్పుడు ఆరాధించట్లేదని కాదు, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను దగ్గర నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చూశాను, కాస్త దగ్గర నుంచి చూసినప్పుడు, ప్లస్ ఒక రచయితగా నేను పాట రాయటం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే ఎంత ఆయన తప్పించారు చూసారు. నాకు శాస్త్రి గారిలో ఉన్న తపన నన్ను కదిలించింది నిజంగా. అంటే దర్శకులుగా వారు ఎవరెంత కదిలారంటే, ఒక సహరచయిత, ఆయన పక్కమటి సహరచయిత అన్న పెద్ద మాటను, ఆయన పరంపరలో వస్తున్నటువంటి ఒక రచయితగా, ఆయన తర్వాత వస్తున్నటువంటి ఒక రచయితగా ఆయన తపన చూసి, అంటే కొన్ని వేల పాటలు రాసి అందరినీ మెప్పించి, అందరినీ ఒప్పించి, అందరినీ మైమరపించి, అందరినీ ఉర్రూతలూగించి, అందరినీ నిద్రలేపి అలాంటి పాటలు రాసినటువంటి ఒక మహానుభావుడు ఒక పాట గురించి పాడే తపన, ఆయనలో ఉండేటువంటి ఒక లేతదనం ఈ రోజుకు కూడా, అంటే గాలివాలుగా గులాబీ వాలి గాయమైనదే నా గుండెకి తగిలి లాంటి లేలేత భావాలు కూడా ఈనాటికి రాయగలిగి రాయటానికి ఆయన పడ్డ తపన కవిగా నాకు ఆయన పట్ల ఒక ఆరాధనా భావాన్ని తీసుకొచ్చింది. ఒక ఆరాధనా భావాన్ని తీసుకొచ్చింది. డెఫినెట్గా నేను వేటూరు సుందరరామూర్తి గారు, ఆ తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రభావం నా మీద ఎక్కువ ఉందని నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. నాకు కనిపిస్తుంది ఆ పాకెట్ కూడా మీ దానిలో కనిపిస్తుంది. అండ్ మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. వేటూరు సుందరరామూర్తి గారి పాటని చాలా అలవోకగా రాసేవారు. ఆయన ఎంత అనుభవించేవారు బయటకు కనిపించింది కాదు. కానీ శాస్త్రి గారు రాత్రి అంతా కూర్చుని ఆ పాట గురించి తపన పడి తెల్లవార్లు రాసేవాడు. ఎన్ని వెర్షన్స్ కావాల్సిన రాయడానికి వెనకాడలేదు ఎప్పుడు. డైరెక్టర్, ప్రొడ్యూసరు ఇంప్రెస్ అయ్యే వరకు. సరే సార్, అంటే ఆ మదనంలో కూడా సార్ ఎక్కడెక్కడికో ఆయన, అంటే తను ఎంత ఆ మదనపడ్డ ఎక్కడెక్కడికో ప్రపంచం అంతా తిరిగి కావాల్సిన పూల వరకు ఏరుకొని వచ్చేవారు సార్. కావాల్సిన పూలే తెచ్చేవారు. నేను ప్రపంచం అంతా తిరిగాను కాబట్టి అక్కడున్న ఆ గొప్ప పూలు తేవాలని ఎప్పుడు తేలేదు సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ. కావాల్సిన పూలే తెచ్చేవారు. ప్రపంచం అంతా విహరించి కూడా ఆయన ఆఖరికి కావాల్సిన పూలే ఏర్చి కూర్చోబెట్టేవాడు. అది నాకు బాగా నచ్చిన విషయం. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి పరిజ్ఞానము, మనకు తెలిసినటువంటి పాండిత్యము కంటే కూడా ఆ పాటకేం కావాలో రాయటం, ఆ సందర్భానికి ఏం కావాలో తెలుసుకోవటం, ఆ డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకోవటం డెఫినెట్గా. ఎందుకంటే సార్, ఇప్పుడు నేను పాటగా కూర్చొని రాస్తున్నప్పుడు నాకు ఆ పాట మాత్రమే పరిమితం. బట్ నాతో రాయిస్తున్న దర్శకుడికి మొత్తం మొదటి రీల్ నుంచి చివరి రీల్ వరకు విహంగ వీక్షణం చేస్తారు ఆయన. ఆయనకున్న అవగాహన ఖచ్చితంగా నాకు ఉండదు. నాకు ఎంతో కొంత ఉంటే అప్పటికప్పుడు వచ్చాను కాబట్టి కాస్త ఉత్సుకత ఉంటుంది తప్పితే అవగాహన ఆయనకే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. నాకు దాని మీద ప్రేమ ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ పాట మీద నాకు ప్రేమ ఉండొచ్చు, నా సాహిత్యం మీద నాకు గౌరవం ఉండొచ్చు, అయిన తర్వాత విషయం. కాబట్టి దర్శకుడికి మనం కంపల్సరీ ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ ఇది ఇవ్వకపోతే మనం ఎంత గొప్ప పాట రాసినా అది ఆ పాట ఆ సినిమా నుంచి బయటే ఉంటుందండి. దర్శకుడికి కావాల్సిన పాట కానప్పుడు అది కంపల్సరీ బయటే ఉంటుంది, అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ ఉంటుంది. దానివల్ల అంత ఇది ఉండదు. అది చూసి నేను శాస్త్రి గారిలో నాకు మెయిన్ అది నచ్చి నేను వారి పరంపరని, అంటే వారి తాలూకు దాన్ని నా మీద చాలా ప్రగాఢంగా నేను ఎందుకు ముద్రించుకున్నానంటే అందుకే ముద్రించుకున్నాను. ఓకే ఓకే. కానీ ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా ఒకటే మాట, గురువుగారితో కూడా చెప్పాను. గురువుగారు, నేను నాకు అలవైకుంఠపురం తర్వాత వారితో మాట్లాడే అవకాశాలు 2-3 సార్లు మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు గురువుగారు, డెఫినెట్గా నేను మిమ్మల్ని అనుసరిస్తాను, ఏ రోజు అనుకరించను అని చెప్పాను సార్. అనుకరించను అని చెప్పాను సార్. చాలా ఆ వెర్బల్ డిస్టింక్షన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ మందికి తెలుసండి. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం, అనుసరించడం అంటే ఫాలోయింగ్. అది మనం ఏం చేయగలం సార్. ఇప్పుడు ఒక మ్యారథాన్ ఈ ప్రపంచంలో ప్రతి ఎక్స్టెన్షన్సే, వీఆర్ ఎక్స్టెన్షన్ ఫర్ అవర్ ఓల్డ్ పీపుల్ థాట్స్ అండ్
అచీవ్మెంట్స్. సో ఆ వారెత్తుకొని నడిచిన కాగడాన్ని కాస్త దూరం మోసుకొని మనం ముందు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్పడం. మీ జీవిత కాలంలో మీరు ఎంతవరకు తీసుకెళ్ళగలరో అంత దూరం తీసుకెళ్ళడం. ఎంత దూరం మనకు అదృష్టం ఉందో అంత దూరం తీసుకెళ్ళటమే సార్. మనకి శక్తి ఉందో శక్తి ఎంతవరకు ఉందనే దాంట్లో తోటి ఇది లేదు, కాలం నిర్ణయించేది. కాబట్టి అది అదృష్టం అన్నమాట. లేకపోతే ఇప్పుడు సముద్రాలు గారు దేవదాస్ రాయగలనని ఆయన అనుకోని ఉంటారు కదా, సాగర్ సంగమం రాయగలనని వేటూరు గారు అనుకుని ఉంటారు. కాలంలో నుంచి తీసుకొచ్చేది. డెఫినెట్గా ఆ విషయంలో అంతా మంచి కాలం నడుస్తుంది చుట్టుపక్కల కూడా. కానీ బట్ మీరు రచయితలకి ఇందాక ఏదో గొల్బడి మారుతున్నారు చెప్పిన మాటలాగా మీకు మీ పర్సనల్ కెరీర్కి సంబంధించినంత వరకు మాట్లాడుకోవాలంటే మీరు ఎక్కువ ఛాలెంజ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫేస్ చేశారా, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫేస్ చేశారండి? డెఫినెట్ డైరెక్టర్కి నచ్చాలి, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి. కొన్ని సందర్భాల్లో నాకు తెలిసి నేనే కాదు సార్, ఏ రచయిత కూడా 99% వీటి ఎక్కడి దగ్గర ఛాలెంజ్ రాదు సార్. రచయితకి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే సార్, చాలా కష్టపడతాం. డైరెక్టర్లు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కలిసి 1కి 4 వర్షన్లు రాయిస్తాం. ఎంత ప్రేమగా జరిగేది, అక్కడ ఏం బలవంతం ఉండదు, సరదాగా ఎంజాయ్ చేస్తూ రాస్తాం సార్. అంత కష్టపడి రాసిన పాట వినపడదు సార్. అక్కడ బాధ అనిపిస్తుంది, వినపడదు పాట. ఎందుకు వినపడదు అర్థం కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి 4 గదుల మధ్య కూర్చోబెట్టి అంతగా ఒక పదం, ఈ పదం అయితే బాగుంటుందా కళ్యాణ్, ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ పదం, లేకపోతే ఫర్ ద నేమ్ సేక్ నా పేరే చెప్తున్నాను నేను, కళ్యాణ్ ఈ పదం కాకపోతే ఇంకో ఏదైనా పదం ఆల్టర్నేటివ్ రాయవన్నప్పుడు ఆ ఆల్టర్నేటివ్ రాయమన్న పదం వినపడాలంటాను నేను. ఇప్పుడు అమ్ముంది సార్, ప్రేమగా అన్నం వండి పెట్టింది. అది పిల్లలు తినకపోతే ఉపయోగం ఏముంది, తినడానికి పనికి రాకపోతే ఉపయోగం ఏముంది? నిరుపయోగమే కదా. ప్రేమ నిరుపయోగమే, అది నిరుపయోగమే, శ్రమ నిరుపయోగమే. నేను అదే అంటాను. ఇప్పుడు 99% తెలుగు పాటలో ఉన్న సమస్య పాట వినపడకపోవటమే అండి. మంచి ట్యూన్ చేయకపోవటం కాదు, మంచి ట్యూనే చేస్తారు. మంచి లిరిక్ రాయకపోవటం కాదు, మంచి లిరికే రాస్తారు. వినపడదు పాట. వినపడదని అంటే దాన్ని అది ఏంటి, వాట్ యు మీన్? నేను చెప్తాను కదా, మ్యూజిక్లో లిరిక్ అనేదాన్ని మ్యూజిక్ అంటే లిరిక్ అంటే మ్యూజిక్ అప్గ్రేడ్లో కనపడుతుంటుంది. బేసికల్గా పాటలో మనం చూసుకుంటే పల్లవి చరణాలు తప్ప బీజిఎమ్స్ కానీ ఇవన్నీ మ్యూజిక్ అనే కదా నింపబడి ఉండేది. ఎవరో అతి కొద్ది మంది సంగీత దర్శకులు తప్ప, చాలా వరకు అది కొద్ది సంగీత దర్శకులు కొద్ది పాటలే, మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను, కొద్ది పాటలు తప్ప మిగతా అన్ని పాటలకి మ్యూజికే ఓవర్లాప్ అవుతుంది. అంటే నేను ఎక్స్ట్రా శ్రమించి నా చెవిని నేను కాన్సన్ట్రేటెడ్గా వింటే తప్ప పాట విందో అర్థం కాదు నాకు. ఇప్పుడు ఒక సామాన్యుడు సైకిల్ దొక్కుతూ ఒక రిక్షా దగ్గర పాట వేసుకున్నాడు. ఇప్పుడు రిక్షాలు లేవనుకోండి, ఆటో అనుకోండి. ఆటోలో పాటేసి డ్రైవర్ వెళ్తున్న డ్రైవర్కి చెవులకు తాకేది ఆ భావం అర్థం అవ్వాలి తప్ప అతను డ్రైవింగ్ వదిలిపెట్టి ఈ పాట ఏమవుతుందని వినేంత వినడు కదా, వినలేడు. అంత శ్రమ ఎవరు ఇవ్వరు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అందరూ కొత్తగా డిస్క్లైమర్లు వేస్తున్నారు, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ అని. ఎందుకు వాడాలి సార్ హెడ్ ఫోన్స్? అంటే హెడ్ ఫోన్స్ వాడితే తప్ప అర్థం కానంత పాట మనం చేస్తున్నామా? మీరు చూడండి సార్, ప్రతి లిరికల్ వీడియోకి ముందు ఒకటి వస్తుంది, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ అని. అవును, ఎందుకు హెడ్ ఫోన్స్ లేకముందు కూడా పాటలు ఉన్నాయి కదా, మంచి పాటలే ఉన్నాయి కదా. పాట వినపడనప్పుడు చెవులకి దగ్గర చేసుకొని వినాలి సార్. పాట విన్నప్పుడు స్పష్టతే సార్. ఇప్పుడు మనం ఒక సినిమా ఉంది సార్, సినిమా గొప్ప హిట్ సినిమా అంటే ఏంటి, నువ్వు అనుకున్నది స్పష్టంగా అవతలకి అర్థమైంది అంతే. ఎగ్జాక్ట్లీ అది సేమ్ ట్రాన్స్మిట్ అయింది. నువ్వు అనుకున్నది స్పష్టత ఉంటే అవతలకి ట్రాన్స్మిట్ అవుతుంది. పాట కూడా అంతే. హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తే కాదు సార్, చెవులకి వినసొంపుగా. మరి మీరు ఇంత చక్కగా, ఇంత అకాడమిక్గా, ఇంత టెక్నికల్గా, ఇంత డీటెయిల్గా చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడు ఈ రోజున ఉన్న ఈ సినిమా అనే ఈ సంగ్రామంలో మీరు కూడా సైనికుడు, పాటల సైనికుడు. మరి మీరు చెప్పరా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఏంటండి ఈ రొద, ఈ గోల, అసలు మా లిరిక్ ఏది, మా లిటరేచర్ ఏది చెప్పాలి? అందరూ చెప్తారు సార్, నేనే కదా సార్, ప్రతి రచయిత చెప్తారు. వాళ్ళకి తెలుసు ఇదంతా. నేను ఇదేదో కొత్తగా తోడిపోస్తున్నది కూడా కాదు, వాళ్ళకి తెలుసు. అభద్రతలు సార్, ఎక్కడికో వచ్చేలోపు ఒక అభద్రత వచ్చేస్తుంది. లిరిక్ కరెక్ట్గా ఉందా లేదా అని మన మీద మనకు డౌట్ వచ్చేసి, సో మ్యూజిక్ తోటి గట్టిగా నొక్కేద్దాం అనిపించేసి. నేను చెప్తున్నా కదా సార్, ఎప్పుడు కూడా సార్ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మ్యాటర్ బయటకు అంత కాన్ఫిడెంట్గా వినపడుతుంది సార్. నాకు మా నాన్నగారు ఒకటి చెప్పేవాడు, ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు మా నాన్నగారు, రేయ్ నేను పాట రాశాను 10 మందికి ఎప్పుడు పంపకు. ఎందుకంటే నువ్వు బలవంతంగా పంపే పాట ఎవడు వినడు. నీ పాట మంచి పాట అయి, నీ పాట గొప్ప పాట అయితే
వాడు నేను వెన్నో అని 4 గోడల మధ్య తలుపులు వేసుకొని కూర్చున్నా వాడి చెవుల్లో మారు మోగుద్ది ఆ పాట అని చెప్పాడు మా నాన్నగారు. ఏ పాటైనా అంతే. ఇప్పుడు మనం ఎందుకని 100 పాటలు రిలీజ్ అవుతున్నాయి, ఎందుకు ఒక్క పాట గురించి కూడా ఎవరు పాడుకోవట్లేదు? పాడుకునే పాటలు మీరు చూడండి సార్, హిట్ అయిన ప్రతి పాట పాడుకునే పాట అయి ఉంటుంది సార్. 100%. అది స్పష్టంగా వినపడ్డ పాట అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కైండ్ వైజ్ హుకుం లాంటి సాంగ్ కూడా మనం చూస్తే ఆ హుకుం అన్న పదం ఒక్కటే జనాలకు అర్థమైంది, ఆ హుకుం ఒక్క దాని గురించి మాట్లాడుకుంటున్నారు. మిగతా అదంతా ఏంటో తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. అంటే పాట అంటే ఈ మధ్య కాలంలో ఎవరో నాతో అన్న మాట ఏంటంటే ఇన్స్టా రీల్లో క్యాచ్ అయ్యి 2 లైన్లు రాస్తే చాలండి అన్నారు. నేను ఇన్స్టా రీల్లో క్యాచ్ అయ్యేదంటే మరి 30 seconds పాట పెట్టుకుందాం సార్ అయిపోద్ది అన్నాను నేను. అంతే కదా. పాట సందర్భం కోసం, పాట అనుభవం కోసం, పాట అనుభూతి కోసం. అదర్వైజ్ సినిమాకి అసలు పాట అక్కర్లేదు సార్. కరెక్ట్. కొన్ని సినిమాల్లో పాటలు ఉండట్లేదు కదా. ఇప్పుడు ఎవరని పెద్ద హిట్ సినిమా, అవును, మన అడవి శేషుది, అవును, అందులో పాటలు లేవు. పాటలు నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు పాట మనకు ఎందుకు కావాలన్నది మనకు క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. పాట మనకు ఎందుకు కావాలన్నది మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. అది లేనప్పుడు ఏ క్రాఫ్ట్ అయినా సరే సార్, ఇప్పుడు ఏ క్రాఫ్ట్ అయినా మనకు ఎందుకు కావాలో మనకు తెలియకపోతే దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. మేము కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాని పట్టుకుని మీడియాలో వెళ్తున్న వాళ్ళమే కదా. అన్ని ఫ్యాకల్టీస్, అన్ని క్రాఫ్ట్స్ బాగా ఎలివేట్ అయ్యాయి ఒక సినిమా మేకింగ్లో. ఒక కెమెరా కావచ్చు, అవును అవునవును అవును, ఆర్ట్, సెట్స్, గ్రాఫిక్స్ అన్నీ బాగా ఎలివేట్ అయ్యి సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి, అవి పెరుగుతున్నాయి. అవును. బట్ అన్నిటి మధ్యన అడుగును పడి జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతున్నది మాత్రం సినిమా పాట. ఎస్ సార్, ఎస్ సార్. నేను మొన్న సినిమాకి ఏదో వెళ్ళాను. నేను ఐ ట్రైడ్, మీరు ఇందాక అన్నట్టుగా నేను చాలా ఎఫర్ట్ పెట్టా ఆ లిటరేచర్ కోసం అని. నాకు అసలు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ సార్, నా సినిమాలో పాట నేను రాసిన పాట ఏంటని నేను వింటానికి చాలా ట్రై చేశాను సార్. చాలా బాధాకరమైన విషయం. నేను రాసిన పాట ఇప్పుడు నేను ఎప్పుడో రాసి ఉంటాను, అది 6 నెలల తర్వాత రిలీజ్ అయి ఉంటుంది సినిమా జనరల్గా. అంతేగా. రిలీజ్ అయినప్పుడు సినిమాలో పాట వస్తుంటే ఆ పాట ఏంటో వింటానికి నేను ట్రై చేశాను. అసలు రాసిన రచయితగా నాకే అర్థం కాకపోతే, చాలా దయనీయమైన పరిస్థితి. అంటే ఆ పదాలు ఏంటో నాకే వినపడకపోతే, అంటే నాకు కొంచెం కాస్త లిటరేచర్ కూడా తెలిసి ఉంటుంది కదా. నేను రాసిన లిటరేచర్ రాసిన పాట కాబట్టి మీకు గుర్తుంటుంది, నాకు అసలు జనరల్ గుర్తుంటుంది. అలాంటి పాట నేనే ఆ మ్యూజిక్ ఆ రొదలో నేనే వినలేకపోయాను. నేను రొద అన్న మాట వాడుతున్నానంటే దాని తాలూకు పెయిన్ మీకు అర్థం కావడం కోసం రొద అన్న మాట వాడుతున్నాను సార్. అంటే ఇప్పుడు నేనే లేదు సార్, ప్రతి రైటర్ చాలా కష్టపడతారు సార్ పాట కోసం. అవును, ప్రతి రైటర్ కష్టపడతారు. ఎందుకంటే 1కి 4 వర్షాలు రాస్తారు. 4 వర్షాలు రాయటంలో ఎవ్వరికీ బాధ లేదు, ఎవ్వరికి ఇబ్బంది లేదు. 4 శాస్త్రి గారు 200 పల్లవులు రాసిన సందర్భాలు నాకు తెలుసు. ఆ పల్లవులు ఎప్పుడైతే బయట వినపడతాయో అది అరే వినపడ్డది, మనం అనుకున్న భావం అవతలకు రిజిస్టర్ అయింది అనేది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అలా వెళ్ళిపోయిన పాట, అలాంటి ఒక పాట ఉందా అని నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మ్యూజిక్లో అది వినపడలేదు, అది మ్యూజిక్ అనుకున్నానే, వెనకాల లిరిక్స్ ఉందా అని అడిగారు నన్ను చాలామంది. అది మ్యూజిక్ అనుకున్నానే అని. ట్రాజడీ కదా, అది ఇట్స్ బిగ్ ట్రాజడీ. మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ హ్యాపెనింగ్ సార్. ఇప్పుడు మీరు చూడండి సార్, హిట్ అయిన రీసెంట్ టైమ్స్లోనే కాదు సరే, మనం ఒక గత 10 ఏళ్ల నుంచి తీసుకోండి సార్, అర్థం కాకుండా వినపడకుండా హిట్ అయిన పాట ఏదైనా ఉంటే దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఎంత లిరికల్గా ఎంత స్పష్టంగా పాట వినపడితే అంత గొప్ప పాటలు అయ్యేది. అవును. ఇప్పుడు అలవైకుంఠపురం చెప్పండి ఎగ్జాంపుల్, బికాస్ రీసెంట్ టైమ్స్లో జరిగినాయి కాబట్టి చెప్తాను. అలవైకుంఠపురం కానివ్వండి, పుష్ప కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, ఇలా నేమ్ ఎనీ బిగ్ ఫిల్మ్, సీతారామం కానివ్వండి, ఫర్ దట్ సేక్ సీతారామం కానివ్వండి, వీటన్నిటిలోనూ పాటలు వినపడ్డాయి సార్. అసలు మన వాళ్ళందరూ పాడుకునేలాగా ఉండాలి పాట అనే స్థాయి నుంచి అసలు వినపడితే చాలనుకునే స్థాయికి వచ్చేసాం మనం. పాడుకునేలాగా ఉంటాం అనేది వదిలేసేయండి. ఇప్పుడు వినపడాలి కదా ఫస్ట్. ఆ వినపడటం లేకపోవటం నేనే చెప్తున్నాను సార్. నేను ఎప్పుడు అంటే పాటను ప్రశాంతంగా నేను వినలేనప్పుడు, పాట అంటే సౌండ్ కాదు సార్, పాట అనేది లలితం కదా. ఫస్ట్ లలిత కళలో ఒక భాగం పాట అన్న విషయాన్ని ప్రాథమికంగా అందరూ గుర్తుంచుకోవాలి సార్. ఇప్పుడు లలిత కళలో ఒక భాగం పాట, అది లాలిత్యంగానే ఉండాలి. నీ వేదన అంటే యమగోల్లో మంచి మాట ఉంటుంది సార్. గురుగారు నాకు అర్థం కావాలి అని అంటే మీరు ఒరే గాడిదే అని తిట్టని నాకు అర్థం అవుద్ది, అది స్పష్టంగా నాకు అర్థం అవుద్ది. ఒరే గార్ధబా అంటే నాకు అర్థం అవ్వదు, మీరు తిట్టారని కూడా నాకు తెలియదు. ఇప్పుడు మంచో చెడో పాట వినపడితే ఆ పాట జనామోదయోగ్యం కావచ్చు, ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అన్ని పాటలు ఆమోదయోగ్యం అవ్వాల్సిన పని లేదు.
కొన్ని పాటలు బాగా చాలా మంచి పాటలు ఆమోదయోగ్యం కాకపోకుండా పోవడానికి, ఎవరికి గుర్తు లేకుండా పోవడానికి కేవలం హృదయ కారణం. ఎందుకంటే చాలా మంచి మంచి సినిమాలలో, చాలా మంచి మంచి పాటలలో కూడా ఆ సాహిత్యం బయటికి వినపడట్లేదు. పెద్ద సంగీత దర్శకులు దాని పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తున్నారు. వారు శ్రద్ధ చూపించినప్పుడు కూడా నిలబడట్లేదు పాట. చెప్తున్నా సార్, పాట అనేది లాలిత్యము, లలితం. ఆవేదన అర్థం అవుతున్నారు సార్ నాకు. ఎందుకంటే మీరు చాలా కష్టపడి, మీరేం కాదు ఫర్ దట్ మ్యాటర్, నాకు తెలుసు కదా, నేను వెటర్ గారితో బాగా మూవ్ సార్. నేను ఎప్పుడు నమ్ముతాను సార్, అంటే చెప్పకపోయినా అడగకపోవటం ఆత్మహత్యతో సమానం అంటారు ఎప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది ఎక్కడో ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే, అంటే ఫర్దర్ మ్యాటర్ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారంటే సార్, పాట బాగాలేదని అనేటప్పటికీ పాట ఘనతని దేంతో ఎవాల్యూట్ చేస్తారని నేను చెప్పను కానీ సార్, పాట ఫెయిల్యూర్ని మాత్రం లిరిక్ రైటర్ తోటి ఎవాల్యూట్ చేస్తారు. ఇది నిజం. ఒక పాట బాగా లేకపోతే అతను బాగా రాయలేదని అంటారు. కదా. అవును, బాగా వినిపించలేదని ఎవరు అనరు సార్. బాగా వినిపించలేదని మనం అడిగినప్పుడు కామెంట్గా చెప్తారు. ఎండ్ ఆఫ్ ది డే పాట పోయిందని అంటే అందరికి ఉండే కామన్ అభిప్రాయం ఏంటంటే లిరిక్స్ పెద్ద గొప్పగా లేవు అని అంటారు కదా. నేనేమంటున్నాను, గొప్పగా లేకపోవచ్చు కూడా, నిజంగా కూడా ఇందులో లిరిక్స్ గొప్పగా లేకపోవచ్చు కూడా, నేను దానికి ఆదనట్లేదు. కానీ అది బాగున్నా బాగాలేకపోయినా ముందు వినపడితే ఆ తర్వాత దాని మీద మనం ఎలా పడవచ్చో అర్థమవుతుంది. ఎగ్జాక్ట్, మీరు చెప్పింది 100కి 1,000 పాళ్ళు కరెక్ట్ అండి. నాకు నిన్న 2 days బ్యాక్ నా ఎక్స్పీరియన్స్ అది. నేను సినిమాలో పాట ఓమని గందరగోళంగా ఉంది సాంగ్. ఇప్పుడు గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను పాట కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఇందా తీసుకొని ఆరుద్ర గారు రాసిన పాట మనకు అర్థమవుతుంది. ప్రతి మాట గుర్తుంటుంది పాటలు. ఇప్పటికీ కూడా మనం వాస్తవం సార్, సాహిత్యంలో సంక్లిష్టత వల్ల పాట అర్థం కాకపోవడం అనేది ఎప్పుడు ఉండదు సార్. ఎప్పుడు లేదు. నిజంగా సాహిత్యంలో సంక్లిష్టత ఉంటే శాస్త్రి గారి పాటలు ఎవరికి అర్థం కాపోయాయి. అండ్ మీన్ టైము సరే, శాస్త్రి గారిది అంటే బహుదూరంగా మనం కోట్ చేస్తున్నామని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఆయన రాసిన ప్రణవాలయ పాహి కానివ్వండి, ప్రణవాలయ పాహి లాంటి పాట కానివ్వండి, లేదు నేను రాసిన దేవరాజ సేవ్యమూర్ధని కానివ్వండి, వాసవ సుహాస గమనసుధా కానీ, ఎందుకు జనాలకి నచ్చింది? లిరిక్ వినపడ్డప్పుడు అది సంక్లిష్టంగా ఉందా సంశ్లిష్టంగా ఉందని ఎవరు అడగరు సార్. ఎవరికి అర్థమే? స్పష్టత, సౌండ్, శబ్ద సౌందర్యం, వినసొంపుగా, చెవులకి సొంపుగా వినసొంపుగా ఉండాలి. అవును, అది ఉండటం లేకపోవటం వల్లనే. అది తప్ప సాహిత్యంలో కాంప్లికేట్ వల్ల పాట పాడుకోరు, లేకపోతే పాట ఎక్కదు అనేదని నేను దానికి ఏకీభవించను. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం మీకు దర్శకుడు కాదు, నిర్మాత కాదు, హీరో కాదు, వీళ్ళెవ్వరు కాదు, మీకు ప్రధానమైన శత్రువు పాటల రచయితకి సౌండే ప్రెజెంట్ 100% అండి. అందులో డౌటే లేదు. ఎందుకంటే పాపం సరే, ఇప్పుడు దర్శకుడు అద్భుతమైన సిచ్యువేషన్ చెప్తాడు, అద్భుతమైన సాహిత్యం రాయిస్తాడు. తన సిచ్యువేషన్ చెప్పడం తన పని అయిపోయింది, సాహిత్యం రాయటం నా పని అయిపోయింది. సంగీత దర్శకుడు అద్భుతమైన ట్యూన్ చేస్తాడు, ట్యూన్ పని అయిపోయింది. ఆ మిక్సింగ్ ఉంటుంది చూసారా సార్, ఆ మిక్సింగ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది చూసారా సార్. ఆ మిక్సింగ్ అనే ఎలిమెంట్లో ఎప్పుడూ కూడా ప్లస్ 11th అవర్లో పాటలు అవటం, లాస్ట్ రికార్డింగ్స్ అన్ని 11th అవర్లో అవటం, పాటలు రిలీజ్ అయ్యే ముందు పాటలు రికార్డ్ అవుతున్నాయి. వాళ్ళు 90% జరిగేది అదే. 90% పాట ఎప్పుడు ట్యూన్ అయిపోయి ఉంటుంది, పాట ఫైనల్ అయిపోయి ఉంటుంది, లిరిక్ ఫైనల్ అయిపోయి ఉంటుంది. రకరకాల కారణాల వల్ల లాస్ట్ మూమెంట్లో రికార్డింగ్స్ అవుతుంటాయి. లాస్ట్ మూమెంట్లో రికార్డింగ్స్ అవుతుండటం వల్ల ఏంటంటే హడావిడే కదా సార్, హడావిడిలో బయటకు వెళ్ళిపోతుంది జనాలు, వెళ్ళిపోయినాక జనాలు అయిపోతాయి. తర్వాత తెలిసినా తిరిగి సరిదిద్దుకోలేని పరిస్థితి. ఇలాంటివన్నీ లేకుండా అంటే, ఇంతకుముందు మన పాటలు ఎందుకు ఉండేవంటే, ముందు పాటల కంపోజిషన్స్ అయ్యాయి, అద్భుతంగా పాటల కంపోజిషన్స్ అయ్యాక షూట్కి వెళ్ళేవాళ్ళు. అవును, అసలు ముందు పాటల ప్రక్రియ ఇప్పుడు నేను అలా చేయాలని నేను కోరుకోను. కానీ బట్ నేనేమంటానంటే, పాటకి డ్యూ రెస్పెక్ట్ ఉండాలంటాను నేను. పాటలో నువ్వు పాటకు పడ్డ శ్రమ, ఆ శ్రమ అదే విధంగా బయటకు ప్రొజెక్ట్ అవటంలో డ్యూ రెస్పెక్ట్ ఉండాలంటాను నేను. పాటకు పడ్డ శ్రమని ఇప్పుడు చాలామంది మనకున్నటువంటి ఇదేంటంటే సార్, ఒక ఆడపిల్లని మనం అందంగా తయారు చేయాలి కాంపిటీషన్ కోసం అని చెప్పేసి బాగా బట్టలు కొనుక్కొస్తాం, డ్రెస్సులు కొనుక్కొస్తాం, అన్నీ కొనుక్కొచ్చి చివరికి టైం అయిపోతుందని చెప్పేసి బొట్టుకుల సక్కంగా పెట్టుకుని పంపకూడదు సార్. అది పంపితే ప్రయోజనం లేదు. నేను అంతకుముందు పడ్డ తపన ఎవరికి అర్థం కాదు, అప్పుడు అదే మీ పర్పస్ డిఫీట్ అయిపోతుంది. అలా ఉండొద్దు అనేది నా భావన, అంతే సార్. చాలా మంచి మంచి పాయింట్లు రెండు చెప్పారు వాళ్ళు. అంటే ఒక గీత రచయితగా రన్నింగ్ స్ట్రీమ్స్లో పరిగెడుతున్న ఒక కాంపిటెంట్ లిరిసిస్ట్గా చాలా మంచి మాటలు చెప్పారు ఈ రెండు. ఎందుకంటే ఒకటి 11th అవర్ ఆపరేషన్స్, అన్ని రెడీగా ఉన్న లాస్ట్ మినిట్లో రికార్డింగ్, ఆ క్వాలిటీ చెక్ చేయడానికి టైం కన్స్ట్రైన్, టైం కిల్స్ ఆల్ థింగ్స్ సార్. టైం షార్టేజ్ ముందు మనల్ని ఆలోచించనివ్వదు. ఫస్ట్
11th అందరూ అంటారు కానీ సార్ 11th అవర్లో అదే మాటగా చెప్పుకుంటాం కానీ సార్ 11th అవర్లో బాగా ఆలోచించే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎస్, నేనేమంటానంటే టైం అంతా వదిలేసుకుని మీకు టైం లేనప్పుడు అది 11th అవర్ ఉపయోగపడుతుంది కానీ ఉన్న టైం అంతా వదులుకొని అక్కడ 11th అవర్ కష్టపడటంలో ఉపయోగం లేదు కదా. 10 గంటలు వదిలేసి 11వ గంట గురించి 10 గంటలు పని చేసి 11వ గంటలు ఏం సరి చేసుకోవాలో చూడొచ్చు. కరెక్ట్. 10 గంటలు వదిలేసి 11వ గంటలు అంటే చెప్పింది కరెక్ట్. యు డోంట్ హావ్ టు బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అయితే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో మీ 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 ప్రయాణంలో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ని మీద మీ కెరీర్లో అంటే ఏ పరిణితిని మీరు సాధించగలిగారు, ఏ రకమైన ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు అని కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటి కళ్యాణ్? సరే, అంటే ఇప్పుడు నేను సంపాదించుకున్న స్థానం అనేది నాకు చాలా సంతృప్తికరమైన స్థానం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతృప్తికరమైనటువంటి స్థానాన్ని సాధించుకున్నాను నేను. ఎందుకంటే మీలాంటి అభిలాషులు కావచ్చు, సాహితీ అభిలాషులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాహితీ అభిమానులు కావచ్చు, నా పాటకు ఒక గౌరవాన్ని ఇచ్చి విలువనిచ్చి పాట పట్ల ఒక స్పందన తెలియజేస్తూ ఉన్నారు. అంతకంటే మనం సాధించడానికి ఇదేం లేదు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. డెఫినెట్గా పరిణితి అనేటప్పటికి సార్, పరిణితి అని అంటే కవి ఎప్పటికీ పరిణితి చెందడం అనేది నా భావన సార్. ఇప్పటికప్పుడు చెందుతూ ఉంటాడు, చెందవలసింది ఇంకా అంటే పరిణితికి పరిమితి. ఇప్పుడు పరిణితి కూడా ఏంటంటే సార్, కవిలో ఉన్నటువంటి స్పందించే గుణం ఇప్పుడు పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం అన్నారు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే స్పందించే గుణం పోతే ఇప్పుడు పరిణితి వల్ల మీకు ఏమవుతుందంటే సార్, దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో తెలిసిపోతుంది సార్. అది తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీలో కవి చచ్చిపోతాడు సార్. మీలో కవి చచ్చిపోతాడు. అవును. ఎందుకంటే కవి అనే అతను తనకు రాని కష్టానికి కూడా స్పందిస్తాడు. తనకు రాని కష్టానికి కూడా స్పందించడం కవిత్వం అది. సో నేనేమనుకుంటానంటే సార్, పరిణితి అనేది దానికి పరిమితే లేదు. పరిణితి అనే పదానికి పరిమితి అనేది ఎప్పుడూ లేదు. కానీ ఓవరాల్గా నేను ఏమనుకుంటానంటే సార్, ఇందులో నేను కొంత లెర్నింగ్ అనేది ఏం చెప్తానంటే, నా చుట్టూ చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు. సో మనం ఇంకొంచెం జ్ఞానం పెంచుకోవాలన్న పరిణితి మాత్రం ఎప్పుడు సాధించాను సార్. ఇంకా జ్ఞానం పెరగాలన్న పరిణితి వచ్చింది అంతే సార్. కాదు కదా, ఇంకా పరిణితి సాధించాలన్న పరిణితి వచ్చింది అంతే సార్. డెఫినెట్ గా ఎవరు మన ఐన్స్టైన్ గారు చెప్పినట్టు, ఇన్నాళ్ళు చదువుకున్న తర్వాత నేనేం చదువుకోలేదని అర్థమైంది నాకు. అటువంటి ఈ ప్రస్థానంలో నేను ఇంతవరకు అంటే మీరు ఈ పాట కళ్యాణ్ చక్రవర్తి రాయాలి అన్న ఇమేజ్ అన్న ఒక ఐడెంటిటీ సంపాదించగలిగారండి? అది నేను నిమిత్తంగా చెప్పలేను సార్. నేను సంపాదించుకున్నాను. కానీ నాకు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, ఈ పాట మీరే రాయాలని మీ దగ్గరకు వచ్చాం సార్ అని చెప్పిన దర్శకులు చాలా మంది ఉన్నారు. అది వారి సంస్కారం అనుకోండి. బట్ నేను అంటే జనరల్గా ఇందులో బాధాకరము సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే సార్, డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని పాటలు కళ్యాణ్తో రాయించాలన్నటువంటి ఒక రకమైనటువంటి భావజాలం అయితే డెఫినెట్గా ఉందండి, ఇండస్ట్రీలో ఉండింది. అది అచీవ్మెంట్ కింద, అది డెఫినెట్గా అచీవ్మెంటే సార్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, అప్పుడు ఏమవుతామంటే మీరు అన్నట్టు పరిమితం అయిపోతాం, కొన్నిటికి పరిమితం అయిపోతాం. మీరు ఇందాక అడిగారు నన్ను, తెలంగాణ భాషలో మీరు ఎందుకు పాట రాయలేదని. అంటే అటువంటి సందర్భాలు సినిమాలో చాలా ఉన్నాయి. బట్ ఆ సందర్భం పట్టుకుని నా దగ్గరికి రారు. కాసర్లో శ్యామ్ దగ్గరికి వెళ్తారు, శ్యామన దగ్గరికి వెళ్తారు, సుధాల్ అశోక్ తేజ గారి దగ్గరికి వెళ్తారు. అదే అంటే ఆ సెగ్రిగేషన్ మొదటి నుంచి ఉంది. బట్ నేను మీ కెరీర్ వరకు నేను అబ్జర్వ్ చేసిన విషయం, కళ్యాణ్ చక్రవర్తికి ఏ పాట ఇచ్చినా పర్లేదు, బాగా రాస్తాడు. ఏ పాట అయినా పర్వాలేదు మీకు. అంటే ఇలాంటి పాటలే కళ్యాణ్ చక్రవర్తి అన్నది నేను వెళ్ళలేదండి. నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు మొన్న రీసెంట్గా మాట చెప్పారు నాతోటి. మొన్న వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు సార్. అంటే మాట మీద సందర్భం వచ్చి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కళ్యాణ్ నీతో టైటిల్ సాంగ్ రాయించారు, ఆ క్రెడిట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది. నీతో ఐటమ్ సాంగ్ రాయిస్తాను, ఆ క్రెడిట్ నాదవుద్ది అన్నారు. మంచి మాసీగా చెప్పాడు. మంచి మాస్ పాట రాశాను కూడా సార్, చాలా మంచి పాట రాసే అవకాశం వచ్చింది. ఏ సినిమాకండి? జూనియర్ అని చెప్పేసి మన గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నారు సార్. ఆ సినిమాలో నేను ఆ సినిమాకి మాటలు కూడా రాశాను. ఆ సినిమా మాటలు రాశాను. దాంతో మాటలు రాసింది మీరేననుకుంటా. కృష్ణ చైతన్య గారు ఉన్నారు సార్. కృష్ణ చైతన్య గారు ఉన్నారు సార్. వారి తర్వాత నేను అంటే దర్శకులందరూ అడపాదడప పాట రాసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ గారు కావచ్చు, హసిద్ గోలి గారు కావచ్చు, వీరంతా ఉన్నారు సార్.
నాకు తెలిసి కృష్ణకుమార్ కేకే గారు కూడా, కృష్ణకాంత్ గారు కూడా కొన్ని సినిమాలకు మాటలు రాశారని నేను అనుకుంటున్నాను, నాకు బట్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఓకే. బట్ ఉన్నారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి రచయితలు అందరూ కూడా, అంటే మీన్ కాంటెంపరీలో ఉన్న అందరు రచయితలు కూడా మంచి మాటలు రాయగలిగేవాళ్ళే సార్, మంచి మాటలు రాయగలిగేవాళ్ళు, పాటలు రాయగలిగేవాళ్ళు. అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడో అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఏంటంటే సాహిత్యంలో బాణీ కుదిరితే మాది మా పాట అవుతుంది, బాణీ తీసేస్తే మాట అవుతుంది కాబట్టి బాగా చెప్పారు. అలాంటి ఒక ఇది. కానీ అంటే విరివిగా రాసిన వాళ్ళు పింగళ నాగేంద్ర గారు, ఆత్రేయ గారు, ఆత్రేయ గారు, తర్వాత తరాల్లో మనం ఆరుద్ర గారు కూడా కొన్ని ఆరుద్ర గారు అటు పాటలు మాటలు ఇటు రెండు రాశారు. శ్రీశ్రీ గారు కూడా డబ్బింగ్ సినిమాలకు మాటలు రాశారు, పాటలు రాశారు. చాలా తక్కువ పరిధి. ఆరుద్ర గారు డామినేట్ చేశారు. ముందు బిగిన్ చేసింది శ్రీశ్రీ గారు, తర్వాత ఆరుద్ర గారు వచ్చేసారు. ఆరుద్ర గారు అందుకున్నారు. ఎస్. రాజశ్రీ గారు డబ్బింగ్ డబ్బింగ్ సినిమాలకి ఇంకా ఆయన పెట్టింది పేరు. ఆయన పాట రాసినా మాట రాసినా అద్భుతం అసలు, అంతే అద్భుతం. తర్వాత కొంత ఇప్పుడున్న తరంలో చూసుకుంటే శశాంక్ వెన్నెలకంటి గారు ఉన్నారు, రాకేంద్ర మౌళి గారు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంచి రచయితలు. డబ్బింగ్ సినిమాలు కూడా మంచి మాటలు రాయగలరు, మంచి పాటలు రాయగలరు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు వాళ్ళు రాయలేదు, బట్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు రాసే అవకాశం మనకు రావడం మన అదృష్టం. ఆ పరంపరను కూడా మీరు అందుకున్నందుకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. అది అంటే కుదిరింది సార్, అంటే కుదిరింది. ఎక్కడో మనలో ఉన్నటువంటి అభిలాషకి అవకాశం కూడా దొరకడం నిజంగా. మీ ప్రతిభకి తగ్గ ఓపెనింగ్ వచ్చింది. డెఫినెట్గా చాలా మంచి సినిమా సార్. ఇప్పుడు నేను అంతకు ముందు రాసిన సినిమాలు కూడా, మాటలు రాసిన సినిమాలు కూడా వాళ్ళు మంచి అవకాశాలు ఇచ్చారు నాకు. దాన్ని బట్టి మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం యథాశక్తి కష్టపడి పనిచేసాం సార్. అదే. ఎస్ సార్. ఎస్. వెరీ నైస్ కళ్యాణ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ. మీ ప్రయాణం ఇంకా విజయవంతంగా ముందుకు సాగాలి. 100% మీరు జీవితకాలం బిజీగా ఉండి ఒక ఆత్రేయ గారి లాగా వాళ్ళలాగా మాటలు పాటలకి కలిపి టోకున. థ్యాంక్ యూ సార్. దాసనారాయణ గారి తర్వాత మళ్ళీ ఆ పని ఎవరు చేయాలి? మాటలు పాటలు అన్నీ ఆయనే. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చే అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకుని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేంత స్టామినా, మీ పొటెన్షియల్ మీకు ఉన్నాయని నేను నమ్ముతున్నానండి. అవకాశాలు మాత్రం రావాలి. ఇంకా వస్తే మాత్రం 100% మీరు అజరామరావు కీర్తిని సంపాదిస్తారు కూడా 100%. మీరు అలా ఎదగాలని, ఎదిగి బ్రహ్మాండంగా వెలుగొందాలని హిట్ టీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున, నా తరఫున, మా అందరి తరఫున నేను కోరుతున్నాను, ఆకాంక్షిస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత సమయం ఇచ్చి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకి, మా గురువులకి, నాకు విద్య నేర్పినటువంటి గురువులకి, ప్రయాణంలో ఎవరైతే నా చేయబట్టి నడిపించినటువంటి మహామహులందరూ, దర్శకులందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ సమయంలో నేను ఇక్కడ కూర్చోబెట్టాను, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అయ్యో ఎంత మాట. ఇట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ అండ్ అవర్ ప్రివిలేజ్ సార్. ఇది ఈ యువ గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి గారి ప్రయాణం. చాలా గొప్ప గొప్ప పాటలు రాశారు సినిమా పరిశ్రమలో ఇంతవరకు కూడా. మాటలు పాటలు రాసే అవకాశం కూడా జోడుగుర్రాల స్వారీ కూడా విజయవంతంగానే చేస్తున్న రచయిత అయినా. సో మీ అందరి తరఫున నేను ఆయనకి ఇంకా మంచి కెరీర్, చాలా స్ట్రాంగ్ కెరీర్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.